హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి మనకి 9th నుంచి 10th అప్గ్రేడ్ అయినటువంటి సిబిఎస్ఈ సిలబస్లో భాగంగా 10th ఇయర్ సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగా మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ 3 ఫస్ట్ ఫ్లైట్, నెక్స్ట్ అట్లాగే సప్లిమెంటరీ రీడర్ వచ్చేసరికి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, వర్క్ బుక్ వచ్చేసరికి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఈరోజు మనం సప్లిమెంటరీ రీడర్ అయినటువంటి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ దీనిలో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 7 ద నెక్లెస్ అనే లెసన్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో అంతా చూసిన తర్వాత వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద నెక్లెస్. నెక్లెస్ అని అనగానే మీకు అర్థమై ఉంటుంది, అది ఆడవాళ్ళు ధరించేటటువంటి ఒక ఆభరణము అని చెప్పేసి. ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద మనకి లెసన్ యొక్క థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందుట్లో వచ్చేసరికి మెటిల్డా ఈజ్ ఇన్వైటెడ్ టు ఏ గ్రాండ్ పార్టీ. ఈ లెసన్లో ఉన్నటువంటి హీరోయిన్ వచ్చేసరికి మనకి మెటిల్డా ఈజ్ ఇన్వైటెడ్ టు ఏ గ్రాండ్ పార్టీ. ఒకరోజు ఒక గొప్పదైనటువంటి బాగా ఫేమస్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరుపుకునేటటువంటి ఒక పార్టీకి తనకి ఆహ్వానం అందింది. షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ బట్ నో జ్యువెలరీ. ఆ రోజు వేసుకోవడానికి తన దగ్గర అందమైనటువంటి డ్రెస్ అయితే ఉంది. పార్టీకి వెళ్ళటానికి తనకి వేసుకోవడానికి అందమైనటువంటి డ్రెస్ అయితే ఉంది, కానీ బట్ నో జ్యువెలరీ. జ్యువెలరీ మీన్స్ ఆభరణాలు. సో పార్టీ అనేసరికి మంచి కల్చర్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, రిచ్ పీపుల్ వస్తూ ఉంటారు. కాబట్టి తన దగ్గర వేసుకొని వెళ్ళడానికి సరైనటువంటి ఆభరణాలు లేవు. ఆభరణాలు అంటే ఇక్కడ గోల్డ్, డైమండ్స్ ఉన్నటువంటి అనమాట. అలాంటి కొన్ని కాస్ట్లీ అనమాట. షీ బారోస్ ఎ నెక్లెస్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్. కాబట్టి తను ఏం చేసిందంటే బారో అంటే అప్పు తీసుకోవడము. ఫంక్షన్కి వెళ్ళటం కోసం తను తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక నెక్లెస్ని అప్పుగా తీసుకుందంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి. అండ్ షీ లూజెస్ ఇట్. లూజెస్ అంటే దాన్ని కోల్పోవటము. అనుకోకుండా అది తన నుంచి చేజారిపోయింది, అంటే పోయింది. వాట్ హ్యాపెన్స్ దెన్? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మన యొక్క లెసన్ టైటిల్ ద నెక్లెస్. ఇక మనం లెసన్ చూద్దాం. షీ వాజ్ వన్ ఆఫ్ దోస్ ప్రెట్టి యంగ్ లేడీస్ బోర్న్ యాజ్ ఇఫ్ త్రూ అన్ ఎర్రర్స్ ఆఫ్ డెస్టినీ. షీ వాజ్ వన్ ఆఫ్ దోస్ ప్రెట్టి మీన్స్ అందమైనటువంటి, యంగ్ లేడీస్ తను చాలా చాలా అందమైనటువంటి ఒక అమ్మాయి. బోర్న్ మీన్స్ జన్మించింది. ఎలా జన్మించిందంటే యాజ్ ఇఫ్ త్రూ యాన్ ఎర్రర్ ఆఫ్ డెస్టినీ. డెస్టినీ అంటే తలరాత. డెస్టినీ అంటే దాన్ని మనం ఫేట్ అని చెప్పేసి అంటాం, తలరాత అన్నమాట. ఎర్రర్ మీన్స్ తప్పు. సో కొంతమంది పేదవాళ్ళ ఇంట్లో కూడా చాలా అందమైనటువంటి వాళ్ళు జన్మిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా తన విషయంలో కూడా అలాగే జరిగిందనమాట. ఎలా అంటే తను చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందంగా ఉన్నటువంటి తను బహుశా దేవుడి తప్పు వల్ల, లేకపోతే దేవుడు తన యొక్క తలరాత ఏదైతే ఉందో అది తప్పుగా రాయటం వల్ల తను ఒక పేద కుటుంబంలో జన్మించింది. అది కూడా ఎలాంటి కుటుంబం మనకి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. మనకి ఇచ్చింది తన వర్షన్లో, తను అలా ఫీల్ అవుతుంది అనే వర్షన్లో అనమాట. నిజంగానే తను అలా జన్మించింది అనేది కాదు, తను అలా ఫీల్ అవుతుంది. ఇంటూ ఏ ఫ్యామిలీ ఆఫ్ క్లర్క్స్. క్లర్క్స్ అంటే గుమస్తాలు, అంటే ఆఫీసులో ఉన్నటువంటి చిన్న పోస్ట్, మనకి గుమస్తా పోస్ట్ అంటాము. క్లర్క్ అంటే గుమస్తా. అలాంటి గుమస్తాలు ఉన్నటువంటి, అంటే వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు మేబీ గుమస్తా ఉండొచ్చు. అలాంటి ఒక పేద కుటుంబంలో, పేద అంటాం కన్నా మిడిల్ క్లాస్ అంటే బాగుంటుంది, అలాంటి ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో తను జన్మించింది. కానీ తను మాత్రం చూడటానికి చాలా చాలా అందంగా ఉంటుంది. షీ హ్యాడ్ నో డౌరీ. సరే, తర్వాత మరి పుట్టింది అమ్మాయిగా కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తనకంటూ మ్యారేజ్ చేయాలి. మ్యారేజ్ చేసి పంపించాలంటే డౌరీ అంటే కట్నం ఇవ్వాలి. కానీ కట్నం ఇచ్చేటటువంటి స్తోమత లేదు. నో హోప్స్. అట్లాగే ఫలానా వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి, ఈ అబ్బాయి కావాలి అని తను కోరుకునేటటువంటి హోప్స్ కూడా లేవు. ఎందుకంటే బోర్న్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నో మీన్స్ ఆఫ్ బికమింగ్ నోన్. అట్లాగే మిగతా వాళ్ళలాగా ఏదో ఒకటి చేసి తాను పేరు ప్రఖ్యాతులు పొందాలి అని చెప్పేసి, ఫేమస్ అవ్వాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలి అని చెప్పేసి అలాంటి ఆలోచనలు కూడా లేవు. లవ్డ్ అండ్ మ్యారీడ్ బై ఏ మ్యాన్ ఎయిదర్ రిచ్ ఆర్ డిస్టింగిష్డ్. తనకు తగిన విధంగానే తన యొక్క అందాన్ని చూసి ఒక వ్యక్తి తనని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు. పోనీ ఆ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైనా సరే, పోనీ ధనవంతుడు అంటే అతను కూడా ధనవంతుడు కాదు. ఎయిదర్ రిచ్ ఆర్ డిస్టింగ్విష్డ్. ధనవంతుడు కాదు, డిస్టింగ్విష్డ్ మీన్స్ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తి కూడా కాదు. సేమ్ తినలాగే అంటే తిను ఎలాంటి కుటుంబంలో పుట్టిందో
అలాంటి వాడే అనమాట. ఎలాంటి వాడు? అండ్ షీ అలౌడ్ హర్సెల్ఫ్ టు మ్యారీ ఏ పెట్టి క్లర్క్. పెట్టి మీన్స్ చిన్న. క్లర్క్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్ అనమాట. అలాంటి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చిన్న గుమస్తాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఇచ్చి తనని మ్యారేజ్ చేయడం జరిగింది. అంటే తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుమస్తాలే. అట్ ద సేమ్ టైం తన జీవితం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి తను ఎలా అయితే ఫీల్ అవుతుందో అనుకోకుండా తనకి మ్యారేజ్కి కుదిరించినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక గుమస్తానే అనమాట. షీ వాజ్ సింపుల్ బట్ షీ వాజ్ అన్హ్యాపీ. తన జీవితం ఏదైతే ఉందో అది సాధారణంగా ఉంది, కానీ తను మాత్రం జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు అన్హ్యాపీ, సంతోషం అనేది లేదు తనకి. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే యాక్చువల్గా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే కంపేరింగ్ టు పూర్ పీపుల్, పేదవాళ్ళతో కంపేర్ చేస్తే తన జీవితం అంత బాధాకరమైన విషయం ఏమీ కాదనమాట. తనకు కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ నెక్స్ట్ లైవ్లీహుడ్కి కావాల్సినటువంటి అన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ సమకూర్చారు. అట్లాగే ఒక చిన్నపాటి గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఇచ్చి మ్యారేజ్ చేశారు. కానీ ఈవిడ యొక్క థాట్స్ హై రేంజ్లో ఉండటం వల్ల ఇవన్నీ కూడా తనకి చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా ఎందుకు అని చెప్పేసి చిన్నవిగా అనిపిస్తున్నాయో మనకి సెకండ్ పారాలో రచయిత చెప్తున్నాడు. అదేంటో చూద్దాం. షీ సఫర్డ్ ఇన్సెసెంట్లీ ఫీలింగ్ హర్సెల్ఫ్ బోర్న్ ఫర్ ఆల్ డెలికసీస్ అండ్ లగ్జరీస్. ఇక్కడ ఈవిడ యొక్క క్యారెక్టర్ చెప్తున్నారు మనకి. ఈవిడ యొక్క మ్యామ్ లాయిసెల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క క్యారెక్టర్ చెప్తున్నారు మనకి. ఏంటంటే సఫర్డ్ బాధపడుతుంది, ఇన్సెసెంట్లీ మీన్స్ నిరంతరాయంగా, ఎల్లప్పుడు. రోజులు 24 గంటలు ఉంటే 24 గంటలు కూడా ఫీలింగ్ హర్సెల్ఫ్, తన గురించి తాను ఎప్పుడు ఇలా అనుకుంటుందన్నమాట. నేను ఇలాంటి కుటుంబంలో జన్మించాను. ఎలాంటి కుటుంబంలో? ఫర్ ఆల్ డెలికసీస్ అండ్ లగ్జరీస్, అంటే ఇలాంటి కుటుంబంలో జన్మించి ఉంటే తను బాగుండు అని చెప్పేసి. డెలికసీస్ మీన్స్ డిలైట్ఫుల్, సంతోషంగా ఉండేటటువంటి. లగ్జరీస్ అంటే కంఫర్ట్స్, సౌకర్యాలు అనమాట, విలాసాలు అని చెప్పేసి అంటాము. అంటే కాలు అనేది కింద పెట్టకుండా అన్నీ వాటంతా అవే పనులు జరిగిపోతూ ఉంటాయి రిచ్ పీపుల్ ఇంట్లో. అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండు కదా అని చెప్పేసి నిరంతరం ఎప్పుడు తను ఇలాగే మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నా పరిస్థితి చూడు, నేను ఇలాంటి ఇంట్లో పుట్టాను, మా నాన్న చూస్తే మిడిల్ క్లాస్, నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ నేనేమి తీర్చుకోలేను. ఇంకోసారి మరో పక్క చూస్తేనేమో నాకు వచ్చినటువంటి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చిన్న జాబే. నేను చక్కగా ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టుంటే బాగుండు కదా అని చెప్పేసి పద్దాకా పాపం తను దీని గురించే ఆలోచించుకుంటూ ఉండేది. షీ సఫర్డ్ ఫ్రమ్ ద పావర్టీ ఆఫ్ హర్ అపార్ట్మెంట్. అట్లాగే వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసి, దానిలో వీళ్ళు అనుభవిస్తున్నటువంటి పావర్టీ అంటే పేదరికం, దాన్ని చూసి బాధపడుతూ ఉండేది. ద షబ్బీ వాల్స్, వీళ్ళ ఇంట్లో ఉన్న రూమ్స్కి ఉన్నటువంటి వాల్స్, ఆ గోడలు ఏవైతే ఉన్నాయి అవి మురికిగా కనపడుతూ ఉండేవి తన కళ్ళకి. అండ్ ద వర్న్ చైర్స్, WORN, వర్న్ మీన్స్ వాడేసినటువంటి, పాత పడిపోయినటువంటి కుర్చీలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఇవన్నీ కూడా, అంటే అసలు లేని వాళ్ళతో కంపేర్ చేస్తే ఇతని యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది బెటరే. కానీ ఈవిడ ఎప్పుడు ఆలోచన అంతా కూడా హై రేంజ్లో, హై థింకింగ్గా ఉంటుంది. కాబట్టి ఉండటానికి ఇల్లుంది, నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్గా ఎవరైతే ఉన్నా తనకు మంచి జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తిని మాత్రం డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టుంటే బాగుండు కదా, పెద్ద పెద్ద బంగ్లాలు, విలాసాలు, సౌకర్యాలు ఉంటే బాగుండు కదా, ఈ ఇల్లు చూడు, ఇల్లు ఎట్లా ఉందో, ఆ గోడలు చూడు మురుకు బట్టి, ఈ కుర్చీలు చూడు ఇరిగిపోయి అని చెప్పి పద్దాకా వాటి గురించి తలుస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. ఆల్ దీస్ థింగ్స్ టార్చర్డ్ అండ్ యాంగర్ హర్. ఇవన్నీ కూడా తన కంటి ముందు కనబడుతున్నవి అవన్నీ కూడా పద్దాకా తనని టార్చర్ గురి చేస్తూ ఉండేవి. ఈయన తలుచుకున్నప్పుడల్లా తనకి విపరీతమైన కోపం వస్తూ ఉండేది. When she seated herself for dinner opposite her husband, who uncovered the terrain with delighted air. సో ఒకరోజు రాత్రి when she seated herself for dinner, రోజు రాత్రి భోజనం సమయానికి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను చైర్ ఆపోజిట్లో తను కూర్చున్నప్పుడు తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను, హర్ హస్బెండ్ హూ అన్కవర్డ్ ద టెరెన్ అంటే యూజువల్గా వాళ్ళ ఇంట్లో సర్వ్ చేయడానికి ఉపయోగించేటటువంటి బౌల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలో నుంచి అనమాట అవి. విత్ డిలైటెడ్ ఎయిర్ సేయింగ్, హో ద గుడ్ పాట్ పై అంటే మీట్, మాంసము ఇట్లాంటి వాటితో తయారు చేసిన పదార్థాలు అనమాట.
ఒక బౌల్ ఏదైతే ఉందో దాన్ని మూత తీసి తీయంగానే వస్తున్న స్మెల్ ఏదైతే ఉందో దాన్ని చూసి అబ్బాయి ఈరోజు భలే బాగున్నాయి కదా అని చెప్పేసి ఐ నో నథింగ్ బెటర్ దాన్ దట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫుడ్ ఏదైతే ఉందో దీనికన్నా ఇంకా మంచి ఫుడ్ ఉండదు కదా అని చెప్పేసి దాని సువాసన పీలుస్తూ తను చెప్తూ ఉంటే పక్కనే ఆపోజిట్లో ఉన్నటువంటి తిని ఎలా ఫీల్ అవుతుందంటే షీ వుడ్ థింక్ ఆఫ్ ఎలిగెంట్ డిన్నర్స్. ఆ ఎదురుగుంటా ఉన్నటువంటి మంచి భోజనం తనకి రుచించలా, అంటే దాని వైపు చూడాలని కూడా అనిపించట్లా. తిని ఎలా ఫీల్ అవుతుందంటే షీ వుడ్ థింక్ ఆఫ్ ఎలిగెంట్ డిన్నర్స్. హోటల్స్లోను పెద్ద పెద్ద ఇళ్లల్లోనూ రకరకాల 4-5 రకాల కూరలు డిషెస్ ఉంటాయి కదా, వాటి గురించి షైనింగ్ సిల్వర్. సో రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే సిల్వర్ కంటైనర్స్ వాటిలో సర్వ్ చేస్తారనమాట. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంది. షీ థాట్ ఆఫ్ ద ఎక్స్క్విజిట్ ఫుడ్. అట్లాగే వాళ్ళు అక్కడ ఎక్స్క్విజిట్ మీన్స్ ఎక్సలెంట్ ఫుడ్ సర్వ్డ్ ఇన్ మార్వెలస్ డిషెస్. సో అలాంటి వాళ్ళలో చాలా రుచికరమైనటువంటి ఫుడ్ ఏదైతే ఉందో సర్వ్ చేస్తారు. అవి కూడా అది ఎలాంటి వాటిలో సర్వ్ చేస్తారనుకుంటే మార్వెలస్ అద్భుతమైనటువంటి డిషెస్ వంటలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసి సిల్వర్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సర్వ్ చేస్తూ ఉంటారు. పాపం హస్బెండ్ ఏమో తానేమో తన సిచ్యువేషన్కి తన పరిస్థితికి మిడిల్ క్లాస్కి తగిన విధంగా అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటే తిని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హై రేంజ్లో ఉన్నాయన్నమాట. షీ హ్యాడ్ నైదర్ ఫ్రాక్స్ నార్ జ్యువెల్స్. ఫ్రాక్స్ అంటే గౌన్ అని చెప్పేసి అంటాం. వెస్ట్రన్ కల్చర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మనకి ఇండియన్ కల్చర్లో అయితే పంజాబీ డ్రెస్సెస్, చుడీదార్స్, శారీస్ ధరిస్తూ ఉంటారు. సో అక్కడికి వచ్చేసరికి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఫ్రాక్స్, మిడ్డీస్ ఇట్లాంటివి ధరిస్తూ ఉంటారు అనమాట. వాటిని మనం వెస్ట్రన్ వేర్ అని చెప్పేసి అంటాం. అట్లాగే తను ఇంకొకటి కూడా ఫీల్ అవుతుంది. ఏమని? షీ హ్యాడ్ నైదర్ ఫ్రాక్స్. బయటికి ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు తనకి నచ్చినటువంటి ఫ్రాక్స్ ఏవైతే ఉన్నాయో వేసుకోవడానికి అవి లేవు. నార్ జ్యువెల్స్, ఒంటి మీద మంచి ఆభరణాలు కూడా లేవు. నథింగ్, అసలు నాకు ఏమీ లేవు. అండ్ షీ లవ్డ్ ఓన్లీ దోస్ థింగ్స్. తనకి భూమి మీద ఏమన్నా బాగా ఇష్టమైనవి ఏమన్నా ఉన్నాయి అంటే చక్కగా సౌకర్యాలు ఉండాలి, నెక్స్ట్ వేసుకోవడానికి ఫ్రాక్స్, ధరించడానికి జ్యువెల్స్ ఉండాలి, నెక్స్ట్ సర్వర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి లగ్జరీస్ కావాలన్నమాట. ఇవి తప్ప తిను భూమి మీద ఇంకా వేటిని కూడా ఇష్టపడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి షీ హ్యాడ్ ఏ రిచ్ ఫ్రెండ్. తనకి ఒక ధనికిరాలైనటువంటి ఒక ఫ్రెండ్ ఉందంట. ఏ స్కూల్ మేట్ అట్ ద కాన్వెంట్. స్కూల్లో చదువుకునేటప్పుడు తనకి ఒక బాగా డబ్బు ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ఉంది. హూ షీ డిడ్ నాట్ లైక్ టు విజిట్. అయితే తనని చూడటానికి లేదా తన దగ్గరికి వెళ్ళాలంటే తనకి ఇష్టం ఉండేది కాదంట. షీ సఫర్డ్ సో మచ్ వెన్ షీ రిటర్న్డ్. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే తను చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, కంఫర్ట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న థింగ్స్ కానీ, తను వేసుకున్నటువంటి ఫ్రాక్స్ కానీ, నెక్స్ట్ తను ధరించేటువంటి జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి పాపం బాధపడేదన్నమాట. సో ఇలాంటి వాళ్ళు మనం జెలసీ ఫెలోస్ అంటాము. ఒకటి వాళ్ళకు లేదనేది బాధ ఒకటైతే, ఇంకోటి వచ్చేసరికి ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి జెలసీ కూడా ఉంటుందన్నమాట. అసూయపడటం, అయ్యే నాకు లేవు వీళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే అనుకోకుండా తన దగ్గరికి వెళ్ళింది అంటే తిరిగి వచ్చేటప్పుడు బాధపడుతూ వచ్చేది. షీ వెప్ట్ ఫర్ హోల్ డేస్ ఫ్రమ్ డిస్పైర్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఒకవేళ ఎప్పుడైనా సరే తన దగ్గరికి వెళ్ళిందనుకో, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత షీ వెప్ట్ మీన్స్ క్రయింగ్, ఏడవటము. హోల్ డే, ఆ రోజు మొత్తము రోజుల తరబడి ఏడుస్తూ ఉండేదంట. ఎందుకు? ఫ్రమ్ డిస్పైర్, నిరాశతో, అండ్ డిసప్పాయింట్మెంట్, అయ్యో నాకు అలాంటివి లేవే, నేను అలాంటి ఇంటికి కుమార్తెని కాలేకపోయానే, లేకపోతే అలాంటి ఇంటికి కోడల్ని కాకపోయానే, మా హస్బెండ్ అలా సంపాదించలేకపోతున్నాడే, అవన్నీ నేను ధరించలేకపోతున్నానే అని చెప్పేసి పాపం తాను ఒకవేళ తన ఫ్రెండ్ని విజిట్ చేసి వచ్చినప్పుడు ఇలా బాధపడుతూ ఉండేది. వన్ ఈవినింగ్, ఒకరోజు, హర్ హస్బెండ్ రిటర్న్డ్. ఒకరోజు సాయంత్రం వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఎలేటెడ్ మీన్స్ జాయ్ఫుల్, ఉత్సాహంగా వచ్చాడు. బేరింగ్ ఇన్ హీస్ హ్యాండ్ ఏ లార్జ్ ఎన్వలప్. వస్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక పెద్ద ఎన్వలప్, ఒక కార్డు లాంటిది, ఒక ఇన్విటేషన్ కార్డు లాంటిది కనిపించింది. రాగానే సంతోషంగా హీ సెడ్ హియర్ ఈజ్ సంథింగ్ ఫర్ యూ. వస్తూనే సంతోషంగా నవ్వుతూ, ఏమోయ్ చూసావా ఈరోజు నేను నీకు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను అంటూ వస్తూ తన భార్యని పలకరించాడు. మామూలుగానే ఆశలు ఎక్కువ కదా తనకి, గంపడి ఆశలతో ఉన్నటువంటి తను ఏం చేసిందంటే షీ క్విక్లీ డ్రూ అవుట్. అదేంటబ్బా అని చెప్పేసి వెంటనే తను రాగానే తన దగ్గర నుంచి అది తీసుకొని బయటకు తీసింది.
డ్రూ అవుట్ ఏ ప్రింటెడ్ కార్డ్, ఒక ప్రింట్ అయినటువంటి ఒక కార్డ్ ఏదైతే ఉందో ఆన్ విచ్ వర్ ఇన్స్క్రైబ్డ్ దీస్ వర్డ్స్, దానిలో లోపల ఈ కింద తెలిపినటువంటి వర్డ్స్ ఏవైతే రాసున్నాయన్నమాట. అంటే అది ఒక ఇన్విటేషన్ కార్డ్. అన్నిట్లో ఏమని రాసిందంటే ద మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మేడం జార్జ్ ర్యాంపానో ఆస్క్ ద హానర్ ఆఫ్ ఎం అండ్ ఇక్కడ ఎంఎంఈ ఉంది. ఆ ఎంఎంఈ అంటే దాని అర్థం ఏంటంటే మేడం అని చదవాలన్నమాట. మేడం లాయిజల్, ఎం అండ్ మ్యామ్ లాయిజల్ కంపెనీ మండే ఈవినింగ్ జనవరి 18th ఎట్ ద మినిస్టర్స్ రెసిడెన్స్. సో ఇది ఒక ఇన్విటేషన్ అనమాట. వీళ్ళ ఆఫీస్కు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ తాలూకు ఇన్విటేషన్ని వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. సో ఇతను కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇతను కూడా ఒక క్లర్క్ అని మనం చెప్పుకున్నాం కదా. సో కాబట్టి యాజ్ యూజువల్గా ఇతనికి కూడా ఒక ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఆ ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చి తన భార్యకి ఇచ్చాడు. ఆల్రెడీ ఎప్పుడు 24 గంటలు ఇంట్లోనే నిద్రమోహంలాగా ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది కదా, తను సంతోషపడుతుందేమో అని చెప్పేసి తిని ఏం చేశాడంటే తీసుకొచ్చి తినికిచ్చాడు. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డిలైటెడ్, అది చూడంగానే పాపం ఎగిరి గంతేస్తుంది అనుకున్నటువంటి తను యాజ్ హర్ హస్బెండ్ హ్యాడ్ ఓప్డ్, తను అలా అనుకున్నాడు. ఏమని, పాపం ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, ఇప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళే అవకాశం దక్కింది కాబట్టి సంతోషపడుతుంది, ఎగిరి గంతేస్తుంది అనుకున్న దానికి బదులు షీ త్రూ ద ఇన్విటేషన్ స్పైట్ఫుల్లీ అంటే ద్వేషంతో, కోపంతో కావాలని ఏం చేసింది, ఈ ఇన్విటేషన్ ఇటు నుంచి అటు గిరాట కొట్టింది. అపాన్ ద టేబుల్ మీద పడేసి మర్మరింగ్ మళ్ళీ గొనుక్కుంటుంది అనమాట. ఏమని, వాట్ యూ సపోజ్ ఐ వాంట్ విత్ దట్, మీరు ఏమనుకుంటున్నారు నా గురించి, ఆ ఇన్విటేషన్ తీసుకుని నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి. బట్ మై డియరీ మీన్స్ ప్రియమైనటువంటి, ఐ థాట్ ఇట్ వుడ్ మేక్ యూ హ్యాపీ, అలా అంటావేంటో, ఈ ఇన్విటేషన్ ఏదైతే ఉందో దీన్ని చూసి నువ్వు చాలా సంతోషపడతావని నేను అనుకున్నా. యూ నెవర్ గో అవుట్, పద్దాకా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నువ్వు మన ఇంట్లోనే ఉంటున్నావు, ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ దిస్ ఈజ్ అన్ అకేషన్, సో బయటికి వెళ్ళేటటువంటి ఒక సందర్భం దొరికింది ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళటానికి. అండ్ ఏ ఫైన్ వన్, ఈ సందర్భం ఏదైతే ఉందో ఇది కూడా చాలా మంచిది. ఎవ్రీబడి విషెస్ వన్, ఇలాంటి అకేషన్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు, మరి నువ్వేంటి అట్లా అంటావు. అండ్ ఇట్ ఈస్ వెరీ సెలెక్ట్, నాట్ మెనీ ఆర్ గివెన్ టు ఎంప్లాయీస్, ఇంకొక విషయం తెలుసా నీకు, ఈ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల, ఓన్లీ అందుట్లో సెలెక్ట్ కొద్దిమందికి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చారు, అందులో నేను ఒకరిని. అలాంటి గొప్ప ఇన్విటేషన్ వస్తే ఎల్లనంటావేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి తను అంటున్నాడు. నాట్ మెనీ ఆర్ గివెన్ టు ఎంప్లాయీస్, యూ విల్ సీ ద హోల్ అఫీషియల్ వరల్డ్ దేర్, ఒక్కసారి కనుక నువ్వు గమనిస్తే అక్కడికి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తారు అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఒకసారి గమనిస్తే తన హస్బెండ్ తన చేతిలో ఇన్విటేషన్ కార్డ్ని తనకు చూపిస్తున్నాడు. తను మాత్రం బాధగా ఉంది, అయినా సరే తనని ఓదార్చి తను కంఫర్ట్ చేసేటువంటి ప్రయత్నం మనకి ఇక్కడ ఈ ఇమేజ్లో కనపడుతుంది అనమాట. సో తను అలా విసిరేయటానికి కారణం ఏంటో మనకి ఈ పేరాలో చెప్తున్నారు, చూద్దాం. షీ లుక్డ్ ఎట్ హిమ్ విత్ అన్ ఇరిటేటెడ్ ఐ అంటే చిరాకుతో తన వైపు చూస్తే ఇలా అంటుంది. అండ్ డిక్లేర్డ్ ఇంపేషెంట్లీ, అసహనంతో తను ఇలా చెప్తుంది. ఏమని, వాట్ యూ సపోజ్ ఐ హ్యావ్ టు వేర్ టు సచ్ ఎ థింగ్ యాజ్ దట్, ఇక్కడ పాపం ఈవిడ బాధ ఇక్కడ తెలిసిందనమాట. ఏమనుకుంటున్నారు, మనం వెళ్ళేది మామూలు ఫంక్షన్ అనుకుంటున్నారా ఏంటి, అది పెద్దవాళ్ళ ఫంక్షన్, అలాంటి పెద్దవాళ్ళ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నేను ఏం బట్టలు ధరించరమ్మంటారు, మీరు ఏమన్నా నాకు ఇప్పుడు వరకు ఏమన్నా బాగా కాస్ట్లీ ఏమైనా కొనిచ్చారా ఏంటి, అలాంటి వాటికి నేను ఎలా వస్తాను అని చెప్పేసి తను తన మనసులో ఉన్నటువంటి మాటను బయటపెట్టింది. హీ హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ దట్, హీ స్టామర్డ్ అంటే గొనుక్కోవటం, అరే నేను ఈ విషయం ఆలోచించలేదే. సో దానికి కూడా తను ఇంకొక కారణం చెప్తున్నాడు. ఏమని అంటే, వై ద డ్రెస్ యు వేర్ వెన్ వీ గో టు ద థియేటర్, అలా అంటావేంటి, మొన్న మనం ఇద్దరం కలిసి థియేటర్ ఒక నాటకానికో లేకపోతే మూవీ అయ్యి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు డ్రెస్ ధరించావు కదా, ఆ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది, ఇట్ సీమ్స్ వెరీ ప్రెట్టి మీ, ఆ డ్రెస్లో నిన్ను చూస్తే నాకు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటాయన్నమాట, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవటము, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళటం కుదరదు, ఎందుకంటే మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ అనమాట. హీ వాజ్ సైలెంట్, కొద్దిసేపు ఏమీ మాట్లాడకపోతే అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. స్టూపిఫైడ్ అంటే షాక్డ్, ఏం మాట్లాడదే అని చెప్పేసి. ఇన్ డిస్మే మీన్స్ కోపం, యాంగ్రీ, చివరికి కోపం వచ్చేసరికి అట్ ద సైట్ ఆఫ్ హిస్ వైఫ్ వీపింగ్, సో
తన దానికి ఏం సమాధానం చెప్పకుండా ఏం చేస్తుంది, వెంటనే ఏడవటం మొదలుపెట్టిందనమాట. ఆడవాళ్ళ యొక్క ఏడుపు చూస్తే మగవాళ్ళకి వెంటనే కోపం వస్తుంది. దీనికి కూడా కోపం వచ్చింది. ఈ స్టామర్డ్. సో నెమ్మదిగా తాను ఇలా గొనుగుతూ ఇలా అన్నాడు, వాట్ ఈస్ ద మ్యాటర్, వాట్ ఈస్ ద మ్యాటర్, ఓయ్ ఓయ్ ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది విషయం, అసలు విషయం ఏంటి చెప్పు నాకు అని చెప్పేసి తనని అడిగాడు. బై ఏ వైలెంట్ ఎఫర్ట్, ఇప్పుడు తను ఏడుస్తూ కొంచెం కోపంతో, షీ హ్యాడ్ కంట్రోల్డ్ హర్ వెక్సేషన్ అంటే వేదన, బాధ అని చెప్పేసి అంటాము. అంటే కొంచెం తన బాధ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ రెస్పాండెడ్ ఇన్ ఏ కామ్ వాయిస్. అమ్మగారికి ఇప్పుడు కొంచెం కోపం తగ్గిందనమాట. సో కాబట్టి వైపింగ్ హెర్ మోయిస్ట్ చీక్స్ అంటే కన్నీళ్ళతో తడిసిపోయినటువంటి తన బొగ్గలు ఏవైతే ఉన్నాయో వాటిని తుడుచుకుంటూ, నథింగ్, ఏమీ లేదులేండి, ఓన్లీ ఐ హ్యావ్ నో డ్రెస్, ఆ ఫంక్షన్కి రావడానికి నా దగ్గర మంచి డ్రెస్ ఏమీ లేదు, అండ్ కాన్సిక్వెంట్లీ ఐ కెనాట్ గో టు దిస్ అఫైర్, కాబట్టి నా దగ్గర మంచి బట్టలు లేవు కాబట్టి నేను ఆ ఫంక్షన్కి రాలేను. మీరేం చేస్తారంటే గివ్ యువర్ కార్డ్ టు సమ్ కొలిగ్ అంటే అతనితో పాటు పనిచేసేటటువంటి మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కొలిగ్స్ అంటాం అనమాట. సో కాబట్టి మీరు ఒక పని చేయండి, గివ్ యువర్ కార్డ్ టు సమ్ కొలిగ్. మీ ఆఫీసులో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్తానని ఎవరైనా అన్నారనుకోండి, ఈ కార్డు వాళ్ళకి ఇచ్చేయండి. హూజ్ వైఫ్ ఈజ్ బెటర్ ఫిట్టెడ్ అవుట్ దాన్ ఐ, ఎవరి భార్య అయితే నాకన్నా బాగా సూట్ అవుతుందో అలాంటి వాళ్ళకి. పోనీ ఇస్తే ఇచ్చేయండి అన్నట్టు వరకు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ పాపం ఇతను ఇబ్బంది పెడుతూ ఎవరి భార్య అయితే నాకన్నా ఈ ఫంక్షన్కి సూట్ అవుతుందో అలాంటి వాళ్ళకి ఇవ్వండి అంటే, అలాంటి వాళ్ళకి అంటే ఎవరి భార్య దగ్గర అయితే బాగా మంచి బట్టలు ఉంటాయో, ఆభరణాలు ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి. సో ఇండైరెక్ట్గా ఏమని చెప్తుందంటే, మీరు నాకు ఏమీ కొనివ్వలేరు, ఇప్పుడు వరకు కొనివ్వలేదు, ఇప్పుడు నేను చెప్తున్నా కూడా కొనివ్వట్లేదు అని చెప్పేసి పాపం ఆయన్ని ఎత్తుపొడుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే దీని క్యారెక్టర్ ఎవరైతే ఉందో, మెటిల్డా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది డామినేటింగ్ క్యారెక్టర్ అని, అట్లాగే తన హస్బెండ్ అయినటువంటి లాయిజల్ ఎవరైతే ఉన్నారో పాపం అతను సర్దుకుపోయే క్యారెక్టర్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇదంతా విన్న తర్వాత అతను హీ వాజ్ గ్రీవ్డ్. సో పాపం తను కూడా బాధపడుతూ బట్ ఆన్సర్డ్, తిరిగి సమాధానం చెప్పాడు. లెట్ us see, సరే చూద్దాం. మెటిల్డా, హౌ మచ్ వుడ్ ఏ సూటబుల్ కాస్ట్యూమ్ అంటే బట్టలు. సరే పాపం తన భార్య బాధ కావచ్చు, లేకపోతే ఇండైరెక్ట్గా తనని ఎత్తుపొడుస్తుందన్న ఆ ఉద్దేశం మీద కావచ్చు, ఏం చెప్పాడంటే, సరే కానీ ఒక మంచి కాస్ట్యూమ్ ఏదైతే ఉందో దాని కాస్ట్ ఎంత ఉంటుందో అని చెప్పేసి తను అన్నాడు. సంథింగ్ దట్ వుడ్ సర్వ్ ఫర్ అదర్ అకేషన్స్. సో ఇప్పుడు మనం అలాగే ఏదైతే కొంటున్నామో అది ఈరోజే కాకుండా రేపు వెళ్ళే ఫంక్షన్ కాకుండా మిగతా సందర్భాల్లో కూడా ఉపయోగపడే ఇలాంటి ఒక మంచి డ్రెస్ ఎంత ఉంటుంది, సంథింగ్ వెరీ సింపుల్, అది కూడా సింపుల్గా ఉండాలి, బాగుండాలి, ఎంత ఉంటుంది అని చెప్పేసి తన భార్యని అడిగాడు. షీ రిఫ్లెక్టెడ్ ఫర్ సమ్ సెకండ్స్ థింకింగ్ ఆఫ్ ఏ సమ్. సో కొంతసేపు పాటు తన మనసులో అలా ఆలోచించుకుంటూ ఎంత అవుతుందా అని చెప్పేసి మనసులోనే లెక్కలు వేసుకుంటూ, దట్ షీ కుడ్ ఆస్క్ ఫర్ వితౌట్ బ్రింగింగ్ విత్ ఇట్ యాన్ ఇమీడియట్ రిఫ్యూజల్. అట్లాగే కొంతమంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, నేను అడిగినంత మీరు కొనిస్తారా ఏంటి, నాకేం వద్దులే అని చెప్పేసి అంటారు. కానీ తిని ఇక్కడ ఇమీడియట్ రిఫ్యూజల్, ఇమీడియట్ అంటే వెంటనే, రిఫ్యూజల్ అంటే తిరస్కరించడము, అలా చేయకుండా అండ్ ఇన్ ఏ ఫ్రైటెండెడ్ ఎక్స్క్లమేషన్, భయపడిపోతున్నటువంటి మొహం పెట్టి, ఫ్రమ్ ద ఎకనామికల్ క్లర్క్, ఎస్పెషల్లీ అతను ఒక క్లర్క్ అని మనం చెప్పుకున్నాం, అది కూడా ఎలాంటి క్లర్క్, ఎకనామికల్, వచ్చినటువంటి రూపాయి లెక్కేసుకునేటటువంటి క్లర్క్ అనమాట. సో కాబట్టి ఫైనల్లీ షీ సెడ్, చివరిగా తను ఇలా చెప్పింది, ఏమని, ఇన్ ఏ హెజిటేటింగ్ వాయిస్, హెజిటేటింగ్ అంటే తటపటాయించడం, చెప్పాలా వద్దా అని చెప్పేసి గందరగోళంలో తను ఇలా చెప్తుంది. చెప్పాలా వద్దా అని చెప్పేసి అనుకుంటూనే తను ఇలా చెప్పింది, ఏమని అంటే, ఐ కెనాట్ టెల్ ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా నేను ఇంతని చెప్పలేను, కానీ బట్ ఇట్ సీమ్స్ టు మీ దట్ 400 ఫ్రాంక్స్ ఆట్ టు కవర్ ఇట్. ఇది ఫ్రాన్స్లో ఉన్నటువంటి కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రాంక్స్ అని చెప్పేసి అంటాము. నాకు తెలిసినంత వరకు అండి, ఒక మంచి డ్రెస్, అన్ని అకేషన్లకి వేసుకెళ్ళేటటువంటి డ్రెస్ ఏదైతే ఉందో అది కావాలంటే ఖచ్చితంగా ఒక 400 ఫ్రాంక్ల వరకు అవుతుందండి అని చెప్పేసి తన మనసులో మాట బయటపెట్టింది. హీ టర్న్డ్ ఏ లిటిల్ పేల్. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో పాపం అతను మొహం పోయిందనమాట. చిన్నబోవడం అంటే మరి ఆల్రెడీ అతను మిడిల్ క్లాసు, చిన్న క్లర్క్ అని అనుకున్నాం కదా. ఫర్ హీ హ్యాడ్ సేవ్డ్ జస్ట్ ది సమ్ ఆఫ్ టు బై ఏ గన్. ఇతను కూడా పాపం జీవితం మీద
అంటే రాబోయే రోజు ఎలా ఉంటుందా అని చెప్పేసి ఆలోచించేటువంటి మిడిల్ క్లాస్ వ్యక్తి కాబట్టి ఇతను కూడా రోజుకి ఎంతో కొంత సేవ్ చేస్తూ ఉన్నాడు కొంత అమౌంట్. అది కూడా ఎందుకు సేవ్ చేస్తున్నాడంటే టు బై ఏ గన్, ఒక గన్ కొనుక్కుందామని అనమాట. అది కూడా ఎందుకు, దట్ హీ మైట్ ఏబుల్ టు జాయిన్ సమ్ హంటింగ్ పార్టీస్ ద నెక్స్ట్ సమ్మర్. ఇతని ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సమ్మర్లో కూడా హంటింగ్కి వెళ్తూ ఉంటారు, వేటాడటానికి అనమాట. విత్ సమ్ ఫ్రెండ్స్. సో తను కూడా ఏమనుకుంటున్నాడంటే నెక్స్ట్ సమ్మర్లో తన ఫ్రెండ్స్ బ్యాచ్లు ఎవరైతే వేటకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు వెళ్దాము అని అనుకుంటున్నాడు. హూ వెంట్ టు షూట్ లాక్స్ ఆన్ సండే. ఆదివారం పూట వీళ్ళు లార్క్ అంటే పక్షి, భర్త పక్షి అంటాము, అలాంటి వాటిని షూట్ చేయడానికి వెళ్తూ ఉంటారంట సరదాగా. ఫ్రెండ్స్తో పాటు వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో దానికి ఒక గన్ను కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అది కూడా ఇంచుమించుగా 400 ఫ్రాంక్స్ అనమాట. పాపం దానికోసం ఏం చేస్తున్నాడు ఇతను, ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ వచ్చాడు. నెవర్తలెస్, అయినప్పటికీ ఈ ఆన్సర్డ్, సరే పాపం చేసేది ఏమీ లేకుండా ఇక్కడ చూస్తేనేమో భార్య కళ్ళంపొడి నీళ్ళు పెట్టుకుంది కాబట్టి తన సంతోషం కన్నా భార్య సంతోషమే మిన్నా అనుకున్న ఇతను ఏం చేశాడంటే, వెరీ వెల్, ఐ విల్ గివ్ యూ 400 ఫ్రాంక్స్. సరేలే ఇంక ఏడవ్వాకులే, ఇదిగో నేను నీకు 400 ఫ్రాంక్స్ ఇస్తున్నాను. బట్ ట్రై టు హ్యావ్ ఏ ప్రెటీ డ్రెస్. కానీ 400 ఫ్రాంక్స్తో నువ్వు ఒక మంచి అందమైన డ్రెస్ మాత్రం తెచ్చుకో అని చెప్పేసి పాపం చివరికి తన కోరికని చంపుకొని ఏం చేశాడు, ఒక 400 ఫ్రాంక్స్ తన భార్యకి ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత ద డే ఆఫ్ ద బాల్ అప్రోచ్డ్. ఇక్కడ డే ఆఫ్ ద బాల్ అంటే పార్టీకి వెళ్ళాల్సినటువంటి రోజు అనమాట. బాల్ అంటే అప్రోచ్డ్ అండ్ ఎంఎంఈ అంటే మనం దీన్ని మ్యామ్ అని చదవాలి, మేడం అనమాట. మేడం లాయిసెల్ సీమ్డ్ సాడ్. సరే ఆ పార్టీకి వెళ్ళాల్సినటువంటి రోజు ఏదైతే ఉందో అది రానే వచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆవిడ మొహం వాడిపోయింది. మనం చూస్తేనేమో ఇన్విటేషన్ కార్డుని గిరాటేసింది. ఏంటంటే నాకేమో మంచి బట్టలు లేవు, అంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి నేను ఎలా రాగలను, ఇది ఎవరికన్నా ఇవ్వండి అని చెప్పేసి అంటే పాపం 400 ఫ్రాంక్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ సాడ్, బాధగా ఉంది, డిస్టర్బ్డ్, ఏదో చిరాగ్గా ఉన్నట్టు, యాంగ్జియస్, ఆవేదన పడుతున్నట్టుంది. నెవర్తలెస్ హర్ డ్రెస్ వాస్ నియర్లీ రెడీ. తను ఏదైతే కొనుక్కోవాలనుకుందో అలాంటి ఒక అందమైన డ్రెస్ ఏదైతే ఉందో అది కొనుక్కుంది. అయినప్పటికీ హర్ హస్బెండ్ సెట్ టు హర్ వన్ ఈవినింగ్. ఆ రోజు సాయంత్రం తన హస్బెండ్ తింటూ చెప్పాడు, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ. ఏమోయ్ మళ్ళీ ఏమైంది, ఏంటి మొహం ఎందుకు అట్లా ముడుచుకొని కూర్చున్నావు అని చెప్పేసి అన్నాడు. యూ హ్యావ్ యాక్టెడ్ స్ట్రేంజ్లీ ఫర్ 2 or 3 days. 2-3 రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను, ఏంటో వింతగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నేను ఇటు చూస్తాను వాడు చూస్తున్నావు, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పవు, డ్రెస్ కొనుక్కుంటాక డబ్బులు కూడా ఇచ్చాగా, అసలు ఈ విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి తను అన్నాడు. అండ్ షీ రెస్పాండెడ్. చిట్ట చివరికి తను రెస్పాండ్ అయింది, అంటే సమాధానం చెప్తుంది. ఐ ఆమ్ వెక్స్డ్. వెక్స్డ్ అంటే విసిగిపోవటము. నాట్ టు హ్యావ్ ఏ జ్యూయల్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం బయట పెట్టింది. అంతకుముందు ఏం చెప్పింది, వేసుకోవడానికి నాకు మంచి బట్టలు లేవు, అంటే పార్టీ వేర్ మంచి బట్టలు లేవు నాకు అని చెప్పేసి ఎట్లా ఒకట్లా సాధించి కొనుక్కుంది. ఇప్పుడు మళ్ళీ ఏమంటుందంటే, బట్టలు అయితే ఉన్నాయి, మరి దాని మీద తగినటువంటి మెడలో వేసుకోవడానికి ఏమైనా జ్యువెలరీ ఉండాలి కదా, ఆ బోసు పడితే నేను ఎలా వస్తాను. నథింగ్ టు అడార్న్ మై సెల్ఫ్ విత్. ధరించడానికి నాకు ఎటువంటి ఆభరణాలు లేవు. ఐ షాల్ హ్యావ్ సచ్ ఏ పావర్టీ స్ట్రైకింగ్ లుక్. సో ఇట్లా కనుక మెడలో ఏమీ లేకుండా బోసిపోయినటువంటి మెడతో నేను వస్తే ఎట్లా ఉంటారంటే నేను తెలుసా, కటిక పేదరాల్లా ఉంటాను. చూసిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ అమ్మాయి అనుకుంటారు అని చెప్పేసి అన్నీ తనే చెప్తుంది. ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు గో టు దిస్ పార్టీ. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటేనండి, ఈ పార్టీకి వెళ్ళాలనుకోవట్లా అని చెప్పేసి మళ్ళీ కథ మళ్ళీ మొదటికి వచ్చిందనమాట. సో ఇన్ని భరిస్తున్నటువంటి ఆయనకి హీ రిప్లైడ్, తన తిరిగి సమాధానం చెప్తున్నాడు, యూ కెన్ వేర్ సమ్ న్యాచురల్ ఫ్లవర్స్. సో తను ఏమంటున్నాడంటే, అలా అనబాకపోయి, నువ్వు మామూలుగానే అందంగా ఉంటావు, ఈ అందానికి తగిన విధంగా కొన్ని బయట మార్కెట్లో ఫ్లవర్స్ మంచి పూలు దొరుకుతూ ఉంటాయి, అవి కనుక నువ్వు కనుక పెట్టుకున్నావు అనుకో, ఇన్ దిస్ సీజన్ దే లుక్ వెరీ చిక్. అవి కనుక ధరిస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు, ఎలిగెంట్గా ఉంటావు. చిక్ మీన్స్ ఎలిగెంట్ అంటే లుక్స్ ప్రెట్టి, చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి పాపం తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఎందుకని, డ్రెస్ అంటే పాపం ఎట్లా కొట్లా చిన్న చితక డబ్బులు దాన్ని జమ చేసి ఏం చేశాడు, అవి ఇచ్చి కొనుక్కోమన్నాడు. ఇప్పుడు నగలు కొనుక్కురామంటే పాపం తన దగ్గర డబ్బులు ఎలా వస్తాయి. కాబట్టి తను చేసేది ఏమీ లేక మిడిల్ క్లాస్ కాబట్టి అలా ఆవిడని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. మరి దీన్ని కన్విన్స్ అయిందో లేదో చూద్దాం. షీ వాజ్ నాట్ కన్విన్స్డ్. తను మాత్రం ఆయన చెప్పిన మాటలతో కన్విన్స్ అవ్వాల. నో, లేదు. షీ రిప్లైడ్, దెర్ ఈజ్ నథింగ్ మోర్ హ్యూమిలియేటింగ్ దాన్ టు హ్యావ్ ఏ షబ్బీ ఎయిర్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద రిచ్ ఉమెన్. నాతో ఒక మాటలో చెప్పాలంటే
హ్యూమిలియేటింగ్ అంటే అవమానం అనమాట. అంత రిచ్ ఉమెన్, పెద్ద పెద్ద వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తాలూకా వచ్చేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఇలాంటి షబ్బీ అంటే చెత్తగా ఉన్నటువంటి బట్టలు అంటే నా యొక్క అపీరెన్స్ ఏదైతే ఉందో అది వేసుకొని వాళ్ళ మధ్యలో నేను రాలేను, కాబట్టి నేను రాను అని చెప్పేసి ఆవిడ తెగేసి చెప్పింది. దెన్ హర్ హస్బెండ్ క్రైడ్ అవుట్. ఇక పాపం ఎవరికైనా మరి ఓపికకి సహనానికి ఒక హద్దు ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కన్విన్స్ చేస్తారు. చివరికి ఇతనికి చిరాకు వచ్చి హీ క్రైడ్ అవుట్, బిగ్గరగా అరిచాడు. హౌ స్టూపిడ్ వీఆర్, మనం ఎంత మూర్ఖులము. గో అండ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్ మ్యామ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆస్క్ హర్ టు లెండ్ ఎవర్ జ్యువెల్స్. సరే సరే ఇక చెప్పింది చాలే కానీ నీకు ఒక ధనికి రాలేనటువంటి ఒక ఫ్రెండ్ ఉంది కదా, మనకు స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం. ఆవిడ దగ్గరికి వెళ్ళడం తనకి ఇష్టం ఉండదు. ఒకవేళ వెళ్ళిందంటే 2-3 రోజుల పాటు ఏడుస్తూనే ఉంటుంది తన పరిస్థితిని తలుచుకొని అని చెప్పేసి. కాబట్టి నీ ఫ్రెండ్ అయినటువంటి మ్యామ్ ఫారెస్టర్ ఎవరైతే ఉందో ఆవిడ దగ్గరికి వెళ్ళి అండ్ ఆస్క్ హర్, వెళ్ళి తనను అడుగు, టు లెండ్ యూ హర్ జ్యువెల్స్. లెండ్ అంటే అప్పుగా ఇవ్వటము. సో పార్టీకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తానని, అప్పటి వరకు తనకు సంబంధించినటువంటి ఏమైనా నగలు ఇవ్వమని చెప్పేసి ఆమెను అడుగు, తను నీ ఫ్రెండే కదా, నువ్వు అడిగితే కాదనదు అని చెప్పేసి తనకు చెప్పాడు. షీ అటర్డ్ ఏ క్రై ఆఫ్ జాయ్. ఆ మాట వినంగానే లెగిసి ఒక్కసారి ఎగిరి గంతేసింది. ఇట్ ఈస్ ట్రూ షీ సెడ్. అవునండోయ్, మీరు అన్నది కరెక్టే. ఐ హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ దట్. భలే చెప్పారని మీరు, నా మట్టి బుర్రకి ఈ ఆలోచన రాలా అని చెప్పేస్తాను. ద నెక్స్ట్ డే షీ టుక్ హర్ సెల్ఫ్ టు హర్ ఫ్రెండ్స్ హౌస్. వెంటనే తెల్లారి పొద్దున్నే వెళ్ళి తను చేసిన మొదటి పని తన ఫ్రెండ్ ఎవరైతే ఉందో మ్యామ్ ఫారెస్టర్ ఇంటికి వెళ్ళింది. అండ్ రిలేటెడ్ హర్ స్టోరీ ఆఫ్ డిస్ట్రెస్. తన బాధలో ఉన్నటువంటి స్టోరీ మొత్తం జరిగింది మొత్తం కూడా పాపం తనకు చెప్పింది. మ్యామ్ ఫారెస్టర్ వెంట్ టు హర్ క్లోజెట్. క్లోజెట్ అంటే అల్మరా అంటాం మనం. క్లోజెట్ అంటే తన నగలు పెట్టుకునేటువంటి అల్మరా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళింది. టుక్ అవుట్ ఏ లార్జ్ జ్యువెల్ కేసు. తను ధరించేటటువంటి ఆభరణాలు ఉన్నటువంటి ఒక పెద్ద బాక్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రాట్ ఇట్, తీసుకొచ్చింది. ఓపెన్ ఇట్, దాన్ని ఓపెన్ చేసింది. అండ్ సెడ్, చెప్తుంది ఇలా ఏమని అంటే, చూస్ మై డియర్, నీకు ఏం కావాలంటే అది తీసుకో, ఇంట్లో నుంచి నువ్వు సెలెక్ట్ చేసుకొని తీసుకో అని చెప్పేసి తను ఎదురుకుంటా అన్నీ పెట్టిందనమాట. షీ సా ఎట్ ఫస్ట్ సమ్ బ్రాస్లెట్స్. ముందు చేతికి ఏమన్నా బ్రాస్లెట్స్ పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంది. దెన్ ఏ కాలర్ ఆఫ్ పెరల్స్. పెరల్స్ అంటే ముత్యాల దండలు అనమాట. అంటే మెడ మొత్తం కూడా ఇలా 10-15 వరుసలుగా ఉండేటటువంటివి హారాలు లాంటివి ఉంటాయన్నమాట. అలాంటివి చూసింది. దెన్ ఏ వెనీషియన్ క్రాస్ ఆఫ్ గోల్డ్. తర్వాత మెడలో జీసస్ క్రైస్ట్ క్రాస్ లాగా ఉండేటటువంటి అలాంటి గోల్డ్ అండ్ జ్యువెల్స్తో ఉన్నటువంటి వాటిని చూసింది. అవన్నీ ఎలా ఉన్నాయంటే జ్యువెల్స్ ఆఫ్ అడ్మైరబుల్ వర్క్మెన్షిప్. ఆ యొక్క పనితనం ఏదైతే ఉందో అది ఉట్టిపడేలాగా, ఎవరు చూసినా సరే ఇట్టే అట్రాక్ట్ అయ్యేలాగా ఉన్నాయి ఆభరణాలు అన్నీ కూడా. షీ ట్రైడ్ ద జ్యువెల్స్ బిఫోర్ ద గ్లాస్. ఏం చేసింది, వెంటనే ఒక్కదాన్ని తన మెడకు పెట్టుకొని ఎదుర్కొంటే అద్దం ముందు నుంచొని అన్నీ కూడా ఒకసారి ట్రయల్ చూస్తూ ఉంది. హెసిటేటెడ్, సందేహిస్తుంది. ఏమని, బట్ కుడ్ నైదర్ డిసైడ్ టు టేక్ దెమ్ నార్ లీవ్ దెమ్. అవన్నీ చూసిన తర్వాత వీటిలో ఏమైనా తీసుకువెళ్దామా లేకపోతే వదిలేసి వెళ్దామా, ఒకవేళ నేను అడిగితే తినిస్తుందా ఇవ్వదా, ఎంచుకోమనంది. నేను ఇందులో ఏదైనా బాగా పెద్దది కనుక అడిగితే నాకు తను ఇస్తుందా, ఏమోనంటదా, ఏమన్నా మొహం మీద చెప్తుందా అని చెప్పేసి తను ఏం చేసింది, కొద్దిసేపు సందేహించింది. దెన్ షీ ఆస్క్డ్, తర్వాత అడిగింది, హ్యావ్ యూ నథింగ్ మోర్. ఓయ్, నీ దగ్గర ఇంకా ఏమీ లేవా, ఇవేనా మొత్తము అని చెప్పేసి. వచ్చిందే అప్పుగా ఇమ్మని, అయినా సరే మళ్ళీ అన్ని పెట్టినా సరే తన అత్యాశ చూడండి మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇంకా ఏమీ లేవా అని చెప్పేసి. వై ఎస్, ఎందుకు లేవు, లుక్ ఫర్ ఎవర్ సెల్ఫ్, ఐ డు నాట్ నో వాట్ విల్ ప్లీజ్ యూ. సరే నాకు అర్థం కావట్లా నీకు ఎలాంటివి కావాలో, అంటే ఇంకా ఉన్నాయి కానీ నీకు ఎలాంటివి కావాలో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి సడన్లీ అకస్మాత్తుగా షీ డిస్కవర్డ్ ఇన్ ఏ బ్లాక్ సాటిన్ బాక్స్. సో మనం ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఇక్కడ పర్చేజ్ చేసినప్పుడు ఆభరణాలని ఒక బాక్స్లో పెట్టిస్తారనమాట. ప్లాస్టిక్గా ఉండేటువంటి బాక్స్లో పెడతారు, కేసెస్లో చూడటానికి చక్కగా అందంగా ఉంటాయి. అలాంటి ఒక నల్లటి కలరు బాక్స్ ఏదైతే ఉందో దాన్ని తాను చూసింది. ఏ సూపర్బ్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. తెరా దాన్ని ఓపెన్ చూస్తే అందులో డైమండ్స్తో పొదిగినటువంటి ఒక అందమైనటువంటి నెక్లెస్ ఉంది. హర్ హ్యాండ్స్ ట్రెంబల్డ్ యాజ్ షీ టుక్ ఇట్ అవుట్. దాని లోపల నుంచి బయటికి తీసేటప్పుడే తన చేతులు వణికిపోతూ ఉన్నాయి, అది అంత అందంగా ఉంది. షీ ప్లేస్డ్ ఇట్ అబౌట్ ద థ్రోట్ అగైనెస్ట్ హర్ డ్రెస్. తను ఏం చేసిందంటే తన గొంతు మీద నుంచి తన మెడ వరకు తన డ్రెస్ పైన అలా పెట్టుకొని చూసింది. అండ్ ఇట్ వాజ్ ఎక్స్టాటిక్. ఎక్స్టాటిక్ మీన్స్ చాలా
చాలా చాలా బాగుందనమాట. అంటే ఇట్ వాజ్ జాయ్‌ఫుల్ అండ్ ఎక్సైటెడ్. దాన్ని చూడంగానే తనకి చాలా సంతోషం అనిపించింది. ఇది కదా నాకు కావాల్సింది. దీంట్లో కదా నేను బాగుంటుంది అని చెప్పేసి. దెన్ షీ ఆస్క్డ్, తర్వాత అడిగింది. ఇన్ ఏ హెసిటేటింగ్ వాయిస్, అంటే సందేహిస్తూ, అడగాల వద్దు అంటూ. ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, ఆతృతతో. కుడ్ యూ లెండ్ మీ దిస్? నువ్వు ఏమీ అనుకోకపోతే దీన్ని నాకు అప్పుగా ఇస్తావా అని చెప్పేసి. ఓన్లీ దిస్, కేవలం ఇదొక్కటి చాలు అని చెప్పేసి. వై, తప్పకుండా. ఎస్, సర్టన్లీ, ఖచ్చితంగా. నువ్వు అడిగితే నేను ఇవ్వకపోవడమా? ఖచ్చితంగా ఇస్తాను, తప్పకుండా తీసుకువెళ్ళు అని చెప్పేసి పాపం తన ఫ్రెండ్ కూడా తనకి అనుమతి ఇచ్చింది. నెక్స్ట్ తర్వాత, షీ ఫెల్ అపాన్ ద నెక్ ఆఫ్ హర్ ఫ్రెండ్, ఎంబ్రాస్డ్ హర్ విత్ ప్యాషన్. ఇచ్చినటువంటి తన ఫ్రెండ్ ఎవరైతే ఉందో తనని ఒకసారి హగ్ చేసుకుంది. దెన్ వెంట అవే విత్ హర్ ట్రెజర్. తను ఇచ్చినటువంటి నెక్లెస్, ట్రెజర్ అంటే సంపద, ఆ నెక్లెస్ని తీసుకుని తను అక్కడి నుంచి బయలుదేరింది. ద డే ఆఫ్ ద బాల్ అరైవ్డ్. సో అంటే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు రానే వచ్చింది. మ్యామ్ లాయిజల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. సో తను ఎలా అయితే ఒక పెద్దవాళ్ళు, రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫంక్షన్కి ఎలా వెళ్ళి ఎలా కనపడాలనుకుందో ఆ రోజు తన యొక్క లక్ష్యం నెరవేరిందనమాట. ఎట్లా అంటే, షీ వాజ్ ద ప్రిట్టియెస్ట్ ఆఫ్ ఆల్. అక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా తను బాగా అందంగా ఉంది. ప్రిట్టియెస్ట్ సూపర్లేటివ్ ఫామ్ ఉపయోగించారు. అంటే దాన్ని బట్టే తను ఎంత అందంగా ఉందో మనకు తెలిసిపోతుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరిలోనూ ఎలిగెంట్, గ్రేషియస్, స్మైలింగ్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్. అక్కడ వచ్చిన వాళ్ళందరిలోనూ నాజూగ్గాను, అందంగాను, సొగస్థానం ఏదైతే ఉందో అది ఉట్టుపడేలాగా చాలా చాలా అందంగా ఉంది. అట్లాగే సంతోషంగా కూడా కనబడుతూ ఉంది. ఆల్ ద మెన్ నోటీస్డ్ హర్. అక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళు, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉందని అందరూ వచ్చిన వాళ్ళు తననే చూస్తూ ఉన్నారు. ఆస్క్డ్ హర్ నేమ్, మీ పేరేంటండి అని చెప్పేసి తన పేరు అడుగుతూ ఉన్నారు. అండ్ వాంటెడ్ టు బీ ప్రెజెంటెడ్, ఆవిడ పక్కనే ఉండాలని చెప్పి ఆవిడ వీళ్ళతో మాట్లాడాలని తాపత్రయపడుతూ కనిపించారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. షీ డ్యాన్స్డ్ విత్ ఎంథ్యూసిజం. సో తను కూడా, పార్టీలు అంటే ఫంక్షన్లు అంటే మనకి డ్యాన్సులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో తను కూడా చాలా సంతోషంతో, ఉత్సాహంతో డ్యాన్స్ చేసింది. ఇంటాక్సికేటెడ్ విత్ ప్లెజర్ అంటే పెద్దవాళ్ళ పార్టీలు అంటే అక్కడ ఆల్కహాల్ లాంటివి తీసుకుంటూ ఉంటారనమాట. సో తాను కూడా బాగా ఎంజాయ్ చేసింది. థింకింగ్ ఆఫ్ నథింగ్ బట్ ఆల్ ద అడ్మిరేషన్, ఆరాధనా భావం అని చెప్పేసి అంటాము. ఎప్పటి నుంచో తన మనసులో ఉన్నటువంటి కోరిక, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ధనికుల ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళలో పుట్టాలని చెప్పేసి, నెక్స్ట్ లగ్జరీస్ ఏవైతే ఉన్నాయో, కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంజాయ్ చేయాలని, ఆభరణాలు ధరించాలని, నెక్స్ట్ కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధరించాలని తనకి ఎప్పటి నుంచో కోరికలు ఉన్నాయన్నమాట. అలాంటి వాటిల్లో ఈరోజు తన మొదటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరింది. దిస్ విక్టరీ, ఈ విజయం ఏదైతే ఉందో ఇది సో కంప్లీట్ అండ్ స్వీట్ టు హర్ హార్ట్. అది తనకి పూర్తయిపోయినట్టు తన హృదయానికి ఇది చాలా తీయగా అనిపించింది. షీ వెంట్ హోమ్ టువర్డ్స్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. సో రాత్రి స్టార్ట్ అయినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఇంటికి వెళ్ళటానికి తెల్లవారు 4 వరకు ఫంక్షన్ తను ఎంజాయ్ చేస్తూనే ఉంది. హర్ హస్బెండ్ హ్యాడ్ బీన్ ఆఫ్ అస్లీప్ ఇన్ వన్ ఆఫ్ ద లిటిల్ సెలూన్స్ సిన్స్ మిడ్ నైట్. పాపం తినేమో పిచ్చోడు, అమాయకుడు అని మనం అనుకోవచ్చు అనమాట. వాళ్ళ ఆవిడేమో పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటే తను పార్టీ మధ్యలోనే అర్ధరాత్రి దగ్గరలో ఉన్నటువంటి ఒక రూమ్ దగ్గరికి వచ్చి తను అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. తనతో పాటు అక్కడ విత్ 3 other gentlemen whose wives were enjoying themselves very much. తనతో పాటు ఇంకా 3 మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ భార్యలు కూడా తినలాగే అక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంతసేపు ఉండి వచ్చి తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట. హీ త్రూ అరౌండ్ హర్ షోల్డర్స్ ద మోడెస్ట్ ర్యాప్స్ దే హ్యాడ్ క్యారీడ్. సో తర్వాత తన భార్య వచ్చిన విషయాన్ని తెలుసుకుని తను ఏం చేశాడు అంటే, అది వింటర్ సీజన్ కావడం వల్ల ఏం చేశాడు, తనకు చలి పుడుతుందేమో అని చెప్పేసి ఒక కోట్ ఏదైతే ఉందో, ర్యాప్ మీన్స్ కోట్ అనమాట, దే క్యారీడ్, వాళ్ళు తీసుకొచ్చింది ఏదైతే ఉందో దాన్ని తన మీద కప్పాడు. హూస్ పావర్టీ క్లాష్డ్ విత్ ద ఎలిగెన్స్ ఆఫ్ ద బాల్ కాస్ట్యూమ్. సో ఎప్పుడైతే తను అది కప్పాడో అది ఊరికనే తెలిసిపోతుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ ఫంక్షన్కి తాను ధరించినటువంటి ఆ కాస్ట్యూమ్కి ఇప్పుడు తిని కప్పినటువంటి ఈ కోట్ ఏదైతే ఉందో అది ఎంత పేదరికమో, వీళ్ళు ఎంత భేదవాళ్ళో తెలియజేసేలాగా ఉందన్నమాట అది. కాబట్టి తను ఏం చేసిందంటే, తనకి ఇలాంటివి ఇష్టం ఉండదు కదా, కాబట్టి షీ విష్ టు హరీ అవే ఇన్ ఆర్డర్ నాట్ టు బీ నోటీస్డ్. అందుకనే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంది. ఎందుకు? నాట్ టు బీ నోటీస్డ్ బై అదర్ ఉమెన్. లోపల నుంచి పార్టీలో పాల్గొంటున్నటువంటి ఆడవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి, ఇప్పుడు దాకా పార్టీ మొత్తంలో ఇంత అందంగా ఉన్నటువంటి ఈ అమ్మాయి ఇలాంటి చీప్ కోట్ వేసుకుందా, స్వెటర్ వేసుకుందా అని చెప్పేసి అనుకుంటారేమో,
మిగతా వాళ్ళు వచ్చి తనను గమనించే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తను అనుకుంటుందన్నమాట. హూ ఆర్ ర్యాపింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ రిచ్ ఫర్స్. సో అలాంటి వాళ్ళు ఎలాంటివి ధరిస్తారు అంటే రిచ్, బాగా కాస్ట్లీగా ఉన్నటువంటి ఫర్స్. ఇక్కడ ఎఫ్యూఆర్ ఫర్ అంటే ఉన్నితో తయారు చేసినటువంటి దుస్తులు అనమాట, కోట్స్ అనమాట. అలాంటివి ధరించే వాళ్ళ మధ్యలో నేను ఎలాంటివి ధరించానని చూస్తే నా పరుగు పోతుంది అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి తను అనుకుంది. లాయిజల్ డిటైన్ హర్, కానీ అతను మాత్రం అక్కడే ఉన్నాడు. వెయిట్, తను ఇలా చెప్తున్నాడు. సెడ్ హీ, ఆగు నేను వస్తున్నా కదా, ఒక్క నిమిషం ఆగు. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఏ క్యాబ్. ఇంటికి ఎలా వెళ్తావు? నేను ఒక క్యాబ్కి, బండి ఏదైతే ఉందో దాన్ని నేను కాల్ చేస్తాను, మనం బండిలో వెళ్దాము, బండి బుక్ చేస్తాను అని చెప్పేసి తను చెప్తున్నాడు. కానీ షీ వుడ్ నాట్ లిసన్ అండ్ డిసెండెడ్ ద స్టెప్స్ ర్యాపిడ్లీ. హస్బెండ్ చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వినకుండా మెట్టులు దిక్కి కిందకు వచ్చేసింది. వెన్ దే వర్ ఇన్ ద స్ట్రీట్, ఇక వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్ నుంచి వీధిలోకి వచ్చిన తర్వాత దే ఫౌండ్ నో క్యారేజ్. క్యారేజ్ అంటే బండి అనమాట. ఇంటికి వెళ్ళడానికి ఆటో, రిక్షా లాంటివి ఏవైతే ఉన్నాయో, క్యాబులు లాంటివి. ఆల్రెడీ చెప్పుకున్న సమయం 4 గంటలైంది కాబట్టి ఆ సమయంలో ఏమి ఉండవు కదా. యాజ్ యూజువల్గానే అక్కడ వెళ్ళడానికి ఏమీ కనిపించలే. అండ్ దే బిగాన్ టు సీక్ ఫర్ వన్. ఎవరన్నా ఏదన్నా ఒకటి కనపడితే బాగుండని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. నెక్స్ట్, హైలింగ్ ద కోచ్ మ్యాన్ హూమ్ దే సా అట్ ఏ డిస్టెన్స్. దూరం నుంచి ఒక వ్యక్తి అయితే కనిపించారు. సరే, చేసేదేమీ లేక దే వాక్డ్ అలాంగ్ టువార్డ్ ద రివర్. నది ఏదైతే ఉందో నది పక్క నుంచి నడుచుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉన్నారు. హోప్లెస్, ఆశ ఏమీ కనిపించలా. అండ్ షివరింగ్, చలికి వణికిపోతూ ఉన్నారు. ఫైనల్లీ, చివరిగా దే ఫౌండ్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ క్యారేజెస్. బాగా పాత పడిపోయినటువంటి, అంటే వీళ్ళ పేదరికాన్ని తగినట్టే ఒక బండి ఏదైతే ఉందో అది కనిపించింది. దట్ వన్ సీస్ ఇన్ ప్యారిస్ ఆఫ్టర్ నైట్ ఫాల్. ఆ రాత్రంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక బండి ఏదైతే ఉందో అది కనిపించింది. ఇట్ టుక్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ దేర్ డోర్ అండ్ దే వెంట్ వేర్లీ అప్ టు దేర్ అపార్ట్మెంట్. ఎట్లయితే ఏముంది, చివరికి ఆ బండి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టింది. వీళ్ళు కూడా వేరీలీ అంటే బాగా అలసిపోయారు. అప్పటికే 4 అయిపోయింది కదా, బాగా అలసిపోయారు. వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ఫర్ హర్. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు ఎవరికైనా చెందింది అంటే ఇది తినక మాత్రమే, మెటిల్డాకి మాత్రమే చెందిందనమాట. ఎందుకని మ్యాటిల్డా ఎప్పటి నుంచే ఇలాంటి ఒక రోజు ఎంజాయ్ చేయాలని తన జీవితంలో అనుకుంటూ ఉంది. అలాంటి రోజు తనకి రానే వచ్చింది. అండ్ ఆన్ హీ స్పాట్ హీ రిమెంబర్డ్ దట్ హీ వుడ్ హ్యావ్ టు బీ ద ఆఫీస్ బై 10 o'clock. పాపం పిచ్చాయన, తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతని మనసులో ఒకటే ఉంది, ఏంటంటే అమ్మో తెల్లారి 10 నేను ఆఫీస్కి వెళ్ళాలి, తొందరగా పడుకోవాలి, లేకపోతే మళ్ళీ తెల్లారి నేను నిద్రలేచి వెళ్ళలేను అని చెప్పేసి అనుకుంటున్నాడు. పక్కన తన భార్య మాత్రం జరిగిపోయినటువంటి పార్టీ, వాటిలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చక్కగా నెమరు వేసుకుంటూ సంతోషపడుతూ ఉంది. షీ రిమూవ్ ద ర్యాప్స్ ఫ్రమ్ హర్ షోల్డర్ బిఫోర్ ద గ్లాస్. తన హస్బెండ్ వేసినటువంటి కోట్ ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా తన భుజాలపై నుంచి తీస్తూ ఉంది. ఫర్ ఫైనల్ వ్యూ ఆఫ్ హర్ సెల్ఫ్ ఇన్ హర్ గ్లోరీ. గ్లోరీ అంటే విజయం అనమాట. గ్లోరీ అంటే విజయము. సో తాను ధరించినటువంటి ఆ దుస్తులు కావచ్చు, ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసే ముందు మరొక్కసారి అద్దం ముందు నిలబడి చివరిగా ఇంకొకసారి తన రూపాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంది. సడన్లీ, అకస్మాత్తుగా షీ అట్టర్డ్ ఏ క్రై. ఒకేసారి బిగ్గరగా అరిచిందంట. ఏమని? హర్ నెక్లెస్ వాస్ నాట్ అరౌండ్ హర్ నెక్. తాను తన ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ధరించినటువంటి నెక్లెస్ ఏదైతే ఉందో అది తన మెడలో కనిపించలా. లాయిజల్ ఆల్రెడీ ఆఫ్ అన్డ్రెస్డ్. అప్పటికే తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా డ్రెస్ రిమూవ్ చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ సగం డ్రెస్ రిమూవ్ చేశాడు. సో ఆస్క్డ్, తను అడుగుతున్నాడు ఏమని? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏంటి విషయం, ఏంటి అంత బిగ్గరగా అరిచావు అని చెప్పేసి. షీ టర్న్ టువర్డ్స్ హిమ్ ఎగ్జైటెడ్లీ. అతని వైపు చూసి తను ఇలా అంటుంది, ఐ హ్యావ్ అంటే ఆ బాధలోను భయంలోను ఇలా ఉంటుందన్నమాట. ఐ నో లాంగర్ హ్యావ్ మ్యామ్ ఫారెస్టర్స్ నెక్లెస్. నా ఫ్రెండ్ నాకు అప్పుగా ఇచ్చినటువంటి నెక్లెస్ ఏదైతే ఉందో అది నా మెడలో కనిపించట్లేదు అని చెప్పేసి అంది. ఈ అరోజ్ ఇన్ డిస్మే. సో డిస్మే మీన్స్ కోపం. అతను ఒకేసారి కోపం తీవ్ర స్థాయిలో వచ్చేసింది అనమాట. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హౌ ఈస్ దట్? అది ఎలా జరుగుతుంది? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. అసలు అలా జరగటానికి అవకాశమే లేదు. ఎందుకని? అది వాళ్ళది కూడా కాదనమాట. అండ్ దే లుక్డ్ ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద డ్రెస్. సో అట్లాగే వీళ్ళకి ఇంకొక డౌట్ కూడా వచ్చింది. డ్రెస్ రిమూవ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి హుక్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని బట్టలతో పాటు చేస్తూ ఉంటాయి అన్నమాట.
అలా తీసేటప్పుడు ఏమన్నా ఆ మడతల్లో ఏమైనా ఉండిపోయేమో ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పేసి అలా కూడా చూశారు. ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద క్లోక్ మీన్స్ కోట్, ధరించినటువంటి కోట్ ఏదైతే ఉందో దానిలో కూడా చూశారు. ఇన్ ద పాకెట్స్, ఒకవేళ ఏమన్నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఆ విలువైనటువంటి ఆభరణం కాబట్టి పోతుందేమో అని చెప్పేసి పాకెట్స్లో వేసావేమో చూడు అనేసరికి దాంట్లో కూడా చెక్ చేశారు. ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఎక్కడైతే వెతకాలో అన్ని చోట్ల చెక్ చేశారు. దే కుడ్ నాట్ ఫైండ్ ఇట్, కానీ వాళ్ళకు మాత్రం పాపం అది కనిపించలా. హీ ఆస్క్డ్, యు ఆర్ ష్యూర్ యూ స్టిల్ హ్యాడ్ ఇట్ వెన్ వీ లెఫ్ట్ ఇన్ ద మినిస్టర్స్ హౌస్. తన భార్యని ఇలా అడుగుతున్నాడు అనమాట. నీకు ఖచ్చితంగా గుర్తుందా, మనం ఫంక్షన్ జరిగినటువంటి మినిస్టర్స్ హౌస్ ఏదైతే ఉందో దాంట్లోంచి బయలుదేరినప్పుడు అది నీ మెడలోనే ఉందా అని చెప్పేసి తను అడిగాడు. దానికి తినేం సమాధానం చెప్తుందంటే, ఎస్, అవును, ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ వీ కేమ్ అవుట్. మనం లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అది నా మెడలోనే ఉన్నట్టు నేను అనుభూతి చెందాను. బట్ కానీ ఇఫ్ యూ హ్యాడ్ లాస్ట్ ఇట్ ఇన్ ద స్ట్రీట్, ఒకవేళ మనం వీధిలో నడుచుకుంటూ వచ్చాం కదా, అక్కడ ఏమైనా పడిపోయింది ఉంటావా, వీ షుడ్ హ్యావ్ హర్డ్ ఇట్. అయితే మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు అది నీ మెడలో నుంచి కనుక జారి పడితే, జారి కింద పడినప్పుడు ఖచ్చితంగా శబ్దం వచ్చేది. ఆ శబ్దం మనం వినేవాళ్ళం. ఎందుకని, వీళ్ళు తెల్లవారుజాము 4-5 మధ్యలో వచ్చారు. ఆ సమయంలో ఎటువంటి ట్రాఫిక్ కూడా ఉండదు, ఎటువంటి వాహనాలు వెళ్ళవు. కాబట్టి వీళ్ళ నడిచే అడుగుల శబ్దంతో పాటు ఏం కింద పడినా వినపడుతుంది అనమాట. అంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. సో అది రోడ్డు మీద కూడా పడినటువంటి శబ్దం కూడా మనం వినలేదు అది పడినప్పుడు. ఇట్ మస్ట్ బి ఇన్ ద క్యాబ్. సో ఖచ్చితంగా అది ఎక్కడ పడి ఉంటుంది అంటే, మనం వచ్చినటువంటి పాత క్యాబ్ ఏదైతే ఉందో ఆ బండిలోనే పడిపోయి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. డిడ్ యూ టేక్ ద నెంబర్? మీరు అన్నది కరెక్టే. మీరు ఆ బండి నెంబర్ నోట్ చేసుకున్నారా అని. తెల్లవారుజామున 4:30-5 నిద్రమత్తు వస్తూ ఉంటే ఇంటికి వెళ్ళాలన్న తొందరలో ఎవరైనా ఉంటారు, కానీ నెక్లెస్ పోతుంది, ఆ నెక్లెస్ పోయింది, కారులోనే ఉంటుంది అని ఎవరైనా నెంబర్ నోట్ చేసుకుంటారా? అది ఇంపాసిబుల్ కదా. సేమ్ వీళ్ళు కూడా అదే జరిగిందనమాట. నో, నేను నోట్ చేసుకోలేదు. అండ్ యూ, పోనీ నువ్వేమైనా నోట్ చేసుకున్నావా? డిడ్ యూ నోటీస్ వాట్ ఇట్ వాస్? అసలు నీకు అర్థమవుతుందా అది చెప్పింది ఏంటో, ఏం జరిగిందో? నో, నేను కూడా ఏమీ గమనించలేదు అని చెప్పేసి ఇద్దరు కాళ్ళు, అంటే నేను నోటీస్ చేయలేదంటే నేను కూడా నోటీస్ చేయలేదు, నెంబర్ నోట్ చేయలేదు అని. సో తను ఆ నెక్లెస్ ఏదైతుందో దాని మెడలో కనిపించట్లేదు అని తన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నటువంటి ఇమేజ్, దాన్ని చూసి తాను బాధపడుతున్నటువంటి ఇమేజ్, తన డ్రెస్ ఆఫ్ అన్డ్రెస్ చేస్తున్నటువంటి ఇమేజ్ మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. దే లుక్డ్ ఎట్ ఈచ్ అదర్ అటర్లీ క్యాస్ట్ డౌన్. వాళ్ళు ఒకరి ముఖాలను ఒకరిని చాలా బాధగా చూసుకున్నారనమాట. ఫైనల్లీ లాయిజల్ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. పాపం మళ్ళీ చేసేదేమి లేక వెంటనే తాను మళ్ళీ బట్టలు ధరించాడు. ఐఎమ్ గోయింగ్, సరే నేను బయటికి వెళ్తాను. హీ సెడ్ ఓవర్ ద ట్రాక్ వేర్ వీ వెంట్ ఆన్ ఫుట్ టు సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ఇట్. సో మనం ఎక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చామో అదే దారిలో నడుచుకుంటూ వెళ్తాను, ఒకవేళ ఆ దారిలో కనుక ఏమైనా పడిపోయిందేమో అది నాకు కనపడుతుందేమో, వెళ్ళి చూస్తాను అని చెప్పేసి పాపం తాను బయలుదేరాడు. ఇక్కడ గమనిస్తే అన్ని కష్టాలు ఫస్ట్ నుంచి ఇతనికే. అక్కడ చూస్తేనేమో 400 ఫ్రాంక్స్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ తనేమో కోపడితేనేమో వెళ్ళి ఆ నెక్లెస్ తెచ్చుకోమని అడ్వైస్ ఇచ్చాడు. ఇప్పుడు పోతే మళ్ళీ ఎతకడానికి కూడా వెళ్తున్నాడు అనమాట. ఫంక్షన్ ఎంజాయ్ చేసింది ఎవరంటే అది కూడా తినే. పాపం అన్ని విధాలుగా కూడా తను ఇబ్బంది పడుతున్నాడు. అండ్ హీ వెంట్, చెప్పిన విధంగానే తను బయటికి వెళ్ళాడు. షీ రిమైండ్ ఇన్ హర్ ఈవినింగ్ గౌన్, సాయంత్రం పూట వేసుకునేటువంటి గౌన్, అంటే నైట్ ఏదైతే ఉంటుందో అలాంటి దాంట్లో తను అట్లాగే వేసుకొని కూర్చుంది. నాట్ హ్యావింగ్ ద ఫోర్స్ టు గో టు బెడ్, తన కళ్ళకి నిద్ర కూడా రావట్లేదు. ఎందుకని, అది తన సొంతది కాదు, మళ్ళీ తను వెళ్ళి తిరిగి ఇవ్వాలన్నమాట. టువర్డ్స్ 7 o'clock హర్ హస్బెండ్ రిటర్న్డ్. తెల్లవారుజాము సమయం 7 గంటలైంది. దాన్ని వెతకడానికి వెళ్ళినటువంటి తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో పాపం తను తిరిగి వచ్చాడు. హీ హ్యాడ్ ఫౌండ్ నథింగ్. చివరగా తెలియంది ఏంటంటే ఆయనకి ఏమీ దొరకలేదు. హీ వెంట్ టు ద పోలీస్ అండ్ టు ద క్యాబ్ ఆఫీసెస్. వెంటనే ఏం చేశాడు, ఈ విషయాన్ని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం తాను వచ్చినటువంటి క్యాబ్ ఏదైతే ఉందో ఆ క్యాబులు తిప్పేటటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. అండ్ పుట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్స్. సో లోకల్గా వచ్చేటటువంటి న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఒక ప్రకటన కూడా ఇచ్చాడనమాట, ఒక యాడ్ కూడా ఇచ్చాడు. ఏమని, ఒకవేళ ఎవరైనా చూసినా దొరికినా సరే వాళ్ళకి నేను ఒక రివార్డ్ ఇస్తాను అని చెప్పేసి. సో ఒకసారి ఇలాంటి గోల్డ్, మనీ ఏవైతే ఉన్నాయో అవి కనుక దొరికితే ఎవరైనా తిరిగి ఇవ్వటం అనేది అసాధ్యం. ఎవరో 1%, 100కో కోటికో ఎవరో ఒకరు ఉంటారనమాట హానెస్టీ పీపుల్. ఈ రోజుల్లో ఆనెస్టీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు కనపడరు అనమాట.
సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిగింది. షీ వెయిటెడ్ ఆల్ డే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ బీవిల్డర్మెంట్. బీవిల్డర్మెంట్ అంటే కన్ఫ్యూజ్డ్, గందరగోళము, ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి అనమాట. కన్ఫ్యూజర్ స్టేట్. అట్లా ఆ రోజు మొత్తం కూడా తను అలాంటి దాంట్లోనే ఉండిపోయింది. బిఫోర్ దిస్ ఫ్రైట్ఫుల్ డిజాస్టర్ అంటే నాశనము అంటాము, అంటే బాధను కలిగించేటటువంటి సంఘటన. అది జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ రోజు మొత్తం కూడా ఏం జరిగిందో తెలియనటువంటి గందరగోళం రోజు మొత్తం కూడా పాపం గడిపింది. లాయిజల్ రిటర్న్డ్ ఇన్ ద ఈవినింగ్. తన హస్బెండ్ సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. ఈజ్ ఫేస్ పేల్. పాపం ఆయన మొహం పోయింది. ఈ హ్యాడ్ డిస్కవర్డ్ నథింగ్. తీరా తెలిసింది ఏంటంటే పోలీసుల దగ్గర కానీ, న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి యాడ్ వల్ల కానీ, క్యాబ్ ఆఫీసులో తను చేస్తున్నటువంటి ఎంక్వైరీ వల్ల కానీ అతనికి డైమండ్ గురించి, ఆ డైమండ్ నెక్లెస్ గురించి ఏమీ తెలియలే. ఈ సెడ్, అందుకని తన భార్యతో ఇలా చెప్తున్నాడు. ఏమని అంటే, రైట్ టు యువర్ ఫ్రెండ్. నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే నెక్లెస్ తీసుకొచ్చావో మీ ఫ్రెండ్కి ఇలా రాయి. దట్ యూ హ్యావ్ బ్రోకెన్ ద క్లాప్స్ ఆఫ్ ద నెక్లెస్. క్లాప్స్ అంటే హుక్ అంటాము. బంగారు చైన్లు ఏవైతే ఉన్నాయి, నెక్లెస్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 భాగాలుగా ఉంటాయి విడిపోయి. దాన్ని మెడలో ధరించడానికి 2 పార్ట్లని కలపడానికి మధ్యలో కొక్కెం లాంటిది ఉంటుందన్నమాట. ఆ కొక్కెం ఏదైతే ఉందో అది పెట్టుకునేటప్పుడు బ్రోకెన్, ఇరిగిపోయింది అని చెప్పేసి మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయి. అండ్ దట్ యూ విల్ హ్యావ్ ఇట్ రిపేర్డ్. ఆ విరిగిపోయినటువంటి కుక్కం ఏదైతే ఉందో దాన్ని నేను రిపేర్ చేయిస్తున్నానని, రిపేర్ చేయించగానే తీసుకొచ్చి తిరిగి నీకు ఇస్తాను అని చెప్పేసి దానికి తెలియజేస్తూ ఒక లెటర్ రాయమని. దట్ విల్ గివ్ అస్ టైం. దానివల్ల మనకు కొంత సమయం దొరుకుతుంది. ఎందుకని, ఈలోపు మరి వేరే నెక్లెస్ కొనటమో, వెతకటమో, ఇంకా వేరే ప్రయత్నం చేసుకోవడానికి వీళ్ళకి కొంత సమయం దొరుకుతుంది. కాబట్టి పాపం కొంచెం తను తెలివిగా ఆలోచించి నీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాసి చెప్పు, తను ఇచ్చినటువంటి డైమండ్ నెక్లెస్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి కుంకెము ఇరిగిపోయిందని, దాన్ని రిపేర్ చేయించి తీసుకొస్తాను అని చెప్పి లెటర్ రాయమని చెప్పేసి తన వైఫ్కి చెప్పాడు. షీ రోట్ యాజ్ హీ డిక్టేటెడ్. అతను ఏదైతే చెప్పాడో చెప్పినట్టు చక్కగా ఒక లెటర్ రాసింది. ఇందాక దాకా ఎగిరింది పాపం తన హస్బెండ్ మీద, ప్రతి చిన్నదానికి అతనితో గొడవ పెట్టుకునేది. ఇప్పుడు మాత్రం చేసేది ఏమీ లేక అతను ఏం చెప్తే చేయాల్సిన పరిస్థితిలో ఉందన్నమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ఏ వీక్, ఒక వారం రోజులు గడిచిపోయాయి. దే హ్యాడ్ లాస్ట్ ఆల్ హోప్. వాళ్ళకి విషయం అర్థమైంది. ఏమని, ఇక ఆ నెక్లెస్ దొరికేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి. అండ్ లాయిజల్ ఓల్డర్ బై 5 years డిక్లేర్డ్. సో అతను తన వయసు ఒక 5 సంవత్సరాలు పెద్దవాడిలాగా, పెరిగిపోయిన వాడిలాగా, చేసేది ఏమీ లేక చెప్పాడు. ఏమని అంటే, వీ మస్ట్ రీప్లేస్ దిస్ జ్యువెల్. ఇక మనకి వేరే అవకాశం ఏమీ లేదు. రీప్లేస్ అంటే దాని స్థానంలో మనం ఇంకొకటి కొనివ్వాలి. ఇక మనం చేసేది ఏమీ లేదు. కంప్లైంట్ ఇచ్చాము, పేపర్లో యాడ్ ఇచ్చాము, వెళ్ళి ఎంక్వైరీ చేశాము, వారం రోజులైంది, ఇప్పటి వరకు మనకి దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనం ఇంకేమీ చేయలేము. దాని బదులు మనం ఇంకోటి కొనివ్వాల్సిందే అని చెప్పేసి పాపం తన యొక్క నిస్సహాయ స్థితి ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఇన్ ఏ షాప్ ఆఫ్ పలీ రాయల్స్ దే ఫౌండ్ ఏ చాప్లెట్ ఆఫ్ డైమండ్స్. దగ్గరలో ఉన్నటువంటి ఒక షాప్ ఉంది. షాప్ పేరు మనకి చెప్తున్నాడు. దీన్ని మనం పలీ అని చదవాలి. పలీ రాయల్. దే ఫౌండ్ ఏ చాప్లెట్ ఆఫ్ డైమండ్స్. అక్కడ డైమండ్స్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఆభరణాలు, హారాలు అవన్నీ ఉన్నాయి. విచ్ సీమ్ టు దెమ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద వన్ దే హ్యాడ్ లాస్ట్. అలా అక్కడికి వెళ్ళి చూసిన వాటిలో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే తీసుకొని పోగొట్టారో సేమ్ ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ గుద్దినట్టుగా అలాంటి ఒకటి కనిపించింది. ఇట్ వాజ్ వాల్యూడ్ అట్ 40,000 francs. దాని విలువ ఎంతో తెలుసా? 40,000 ఫ్రాంకులు అంట. దే కుడ్ గెట్ ఇట్ ఫర్ 36,000. అంటే డిస్కౌంట్ అది ఇది తెలిసిన వాళ్ళకి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం చివరిగా అట్లాస్ట్ ఫైనల్గా బార్గెన్ చేస్తే దాన్ని 36,000 ఫ్రాంకులకి ఇస్తాను అని చెప్పేసి షాప్ వాడు చెప్పాడు. లాయిజల్ పొసిస్డ్ మీన్స్ కలిగి ఉండటము, తీసుకురావటము. 18,000 francs. సో ఆఫీసులోనో, బ్యాంకులోనో, ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిపి మొత్తము ఒక 18,000 18,000 ఫ్రాంకులు తీసుకొచ్చాడు. విచ్ హిజ్ ఫాదర్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్. పాపం తన ఫాదర్, వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతూ అతనికి ఇచ్చినటువంటిది అమౌంట్ ఏదైతే ఉందో ఆ 18,000 francs ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చాడు. హీ బారోడ్ ద రెస్ట్ మీన్స్ రిమైనింగ్. మిగిలింది ఏదైతే ఉందో దాన్ని అప్పుగా తీసుకొచ్చాడు. హీ మేడ్, తర్వాత ఏం చేశాడంటే రూయినస్ ప్రామిసెస్, అంటే ప్రమాదకరమైన వాగ్దానాలు చేశాడనమాట. అంటే అవి నిలబెట్టుకుంటాడో నిలబెట్టుకోలేనటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ
చెప్పి డబ్బులు తీసుకొచ్చాడు. టుక్ మనీ ఫ్రమ్ ఆ తర్వాత డబ్బులు ఏవైతున్నాయో యూజరర్స్ అంటే మనీ లెండ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజరర్స్ అంటాము. వాళ్ళకి రకరకాలైన వాగ్దానాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు తీసుకొచ్చాడు. అండ్ ద హోల్ రేస్ ఆఫ్ లెండర్స్ అన్ని రకాల అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కష్టపడి ఈ 36,000 ఫ్రాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాదర్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నెక్స్ట్ అట్లాగే ఈ అప్పు ఇచ్చేటటువంటి వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి సేకరించాడు. దెన్ తర్వాత హీ వెంట్ టు గెట్ ద న్యూ నెక్లెస్. ఆ కొత్త నెక్లెస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. డిపాజిటింగ్ ఆన్ ద మర్చెంట్స్ కౌంటర్ 36,000 ఫ్రాంక్స్. షాప్లోకి వెళ్ళి ఆ మర్చెంట్ కౌంటర్లో డబ్బులు 36,000 కట్టేశారు. వెన్ మ్యామ్ లాయిజెల్ టుక్ బ్యాక్ ద జ్యువెల్స్ టు మ్యామ్ ఫారెస్టియర్. ఆ నగను తీసుకొని తన ఫ్రెండ్ అయినటువంటి తన ఫ్రెండ్ మ్యామ్ ఫారెస్టియర్ దగ్గరికి వెళ్ళింది. ద లేటర్ సెట్ టు హర్ ఇన్ ఏ ఫిడ్జెట్ టోన్. అంటే కొంచెం కోపంతో ఉన్నటువంటి గొంతుతో, యాక్చువల్లీ ఫంక్షన్ అవ్వగానే తీసుకొస్తానని చెప్పేసి అని చెప్పింది. తను ఈ మధ్యలో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ ఒక లెటర్ రాసి రిపేర్ చేయిస్తున్నాను, తీసుకొస్తున్నాను ఉంది. మధ్యలో ఈ డ్యూరేషన్ ఎక్కువ అవటం వల్ల తను ఇలా అంటుందన్నమాట. యూ షుడ్ హ్యావ్ రిటర్న్ దెమ్ టు మీ సూనర్. నువ్వు చాలా తొందరలోనే ఇస్తావు అనుకున్నాను కానీ చాలా ఆలస్యం చేసావు. ఫర్ ఐ మైట్ హ్యావ్ నీడెడ్ దమ్. ఎందుకంటే అవి నాకు చాలా అవసరం పడింది. నీడెడ్ అంటే అవసరము. మేబీ తను ఇంకొక ఫంక్షన్కి వేసుకెళ్ళటమో ఏదో కారణం వల్ల అనమాట. మ్యామ్ ఫారెస్టియర్ డిడ్ నాట్ ఓపెన్ ద జ్యువెల్ బాక్స్ యాజ్ మ్యామ్ లాయిసెల్ ఫియర్డ్ షీ వుడ్. సో తను తీసుకొచ్చినటువంటి ఆ జ్యువెల్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని తన కళ్ళ ముందు ఓపెన్ చేయలే. ఒకవేళ తను ఎలా ఓపెన్ చేస్తుందో ఒకవేళ ఓపెన్ చేస్తే చూడంగానే అది ఏమైనా కొత్తదిలా కనపడుతుందేమో, ఇదేంటి నేను ఇచ్చింది ఇది కాదు కదా, ఇది కాదు కదా అంటే ఇంత కొత్తగా ఉంది అని అంటుందేమో అని చెప్పేసి పాపం తిను కొంచెం భయపడింది కానీ తాను మాత్రం అలా ఓపెన్ చేయలే. వాట్ వుడ్ షీ థింక్ ఇఫ్ షీ షుడ్ పర్సీవ్ ద సబ్స్టిట్యూషన్ అంటే ఒకదాని బదులు ఇంకోటి అనమాట. అంటే ఒకవేళ నా కళ్ళ ముందే కనుక తను ఆ బాక్స్ని ఓపెన్ చేసి అందుట్లో ఉన్నదాన్ని కనుక తను చూసి పర్సీవ్ మీన్స్ థింక్ ఆలోచించడము, ఒకదాని బదులు ఒకటి ఇస్తే తను నా గురించి ఏమనుకుంటుందో. వాట్ షుడ్ షీ సే, నాకు దాన్ని చూసి తను ఏమంటుందో. వుడ్ షీ టేక్ హెర్ ఫర్ ఏ రోబరర్ అంటే దొంగ అనమాట. నన్ను ఒక దొంగలాగా చూస్తుందా అంటే ఏదో ఫ్రెండ్ అని ఇస్తే దాన్ని చివరికి తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చావు నువ్వు దొంగవే అని చెప్పేసి అంటుందా మన మనసులో అనుకుంటూ ఉంది. కానీ మ్యామ్ లాయిజెల్ నవ్ న్యూ ద హారిబుల్ లైఫ్ ఆఫ్ నెసెసిటీ. ఇప్పుడు తనకి తన జీవితంలో భయంకరమైనటువంటి అవసరం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తను అనుభవిస్తూ ఉందన్నమాట. షీ డిడ్ హర్ పార్ట్. తను చేయాల్సిన పని తను చేసింది. అంటే హస్బెండ్ అప్పుగా తీసుకొచ్చిన డబ్బులతో తను మళ్ళీ కొన్నటువంటిది ఏదైతే ఉందో దాంతో ఇచ్చింది. కానీ ఇప్పుడు హవెవర్ ఏది ఏమైనప్పటికీ కంప్లీట్లీ పూర్తిగా హీరియోకల్లీ ఇట్ వాజ్ నెససరీ టు పే దిస్ ఫ్రైట్ఫుల్ డెట్ అంటే అప్పు. ఈ భయంకరమైన అప్పు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వీళ్ళు పూడ్చుకోవాల్సినటువంటి సమయం. మరి ఆల్రెడీ చెప్పాం ఒక 18,000 ఫ్రాంక్స్ వరకు మాత్రమైతే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. రిమైనింగ్ మొత్తం కూడా అప్పుగా తీసుకొచ్చింది దాన్ని చెల్లించాలన్నమాట. చెల్లించాలంటే కష్టపడాల్సిందే. షీ వుడ్ పే ఇట్. ఇప్పుడు దాన్ని వీళ్ళు తిరిగి చెల్లించాలి. దే సెంట్ అవే ద మెయిడ్. ఇక ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో మొదటి భాగం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి ఎవరైతే ఉన్నారో పని మనిషిని పని మానిపించేశారు. దానివల్ల కొంత అమౌంట్ సేవ్ అవుతుంది కదా. నెక్స్ట్ దే చేంజ్డ్ దేర్ లాడ్జింగ్స్. వాళ్ళ సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేశారు. దే రెంటెడ్ సమ్ రూమ్స్ ఇన్ యాన్ అటాక్. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని గదులు ఏవైతే ఉన్నాయో వాటిని అద్దెకిచ్చారు. నెక్స్ట్ షీ లేన్ ద ఓడియస్ వర్క్ ఆఫ్ ఏ కిచెన్. అంతకుముందు వరకు ఇంట్లో పని మనిషి ఉండేది కాబట్టి వంట పని ఇవన్నీ కూడా పని మనిషి చేసేది. కానీ ఇప్పుడు తను నేర్చుకుంది. ఓడియస్ వర్క్ అంటే అన్ప్లెజెంట్, ఇష్టం లేనటువంటి పని. కిచెన్లో చేయాల్సినటువంటి ఇష్టం లేని పని ఏదైతే ఉందో పాపం ఇప్పుడు అది చేయడం మొదలుపెట్టింది. షీ వాష్డ్ ద డిషెస్. ఇంట్లో ఉన్నటువంటి అంటులు ఏవైతే ఉన్నాయో అంటు గిన్నెలు కడగటం మొదలుపెట్టింది. షీ వాష్డ్ ద సాయిల్డ్ లైనిన్. ఇల్లుని పరిశుభ్రంగా చేయడము, కడగటము, ముగ్గులు పెట్టడము. నెక్స్ట్ దేర్ క్లాత్స్. వాళ్ళ బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉతకటము. అండ్ డిష్ క్లాత్స్, వంటలు వండేటువంటి పాత్రలు తాలూకు వాటిని శుభ్రం చేయటము. విచ్ షీ హంగ్ ఆన్ ద లైన్ టు డ్రై. అట్లాగే బట్టలను ఆరబెట్టడము, వాటిని ఇస్త్రీ చేయటము. ఒక్క పని ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే పని మనిషి చేసిన అన్ని పనులు కూడా తను చేయటం మొదలుపెట్టింది. షీ టుక్ డౌన్ ద రిఫ్యూజ్ టు ద స్ట్రీట్ ఈచ్ మార్నింగ్ అండ్ బ్రాట్ అప్ ద వాటర్. అంతకుముందేమో మ్యారేజ్ అయిన కొత్తలో
వీధి చివర ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో అది తీసుకురావడానికి నిరాకరించేది. పాపం ఇప్పుడు చేసేది ఏమీ లేక తను ఏం చేస్తుంది, ఉదయాన్నే లెగిసి వీధిలో ఉన్నటువంటి ఆ కుళాయి దగ్గరికెళ్ళి వాటర్‌ని తానే తీసుకొస్తుంది. నెక్స్ట్ స్టాపింగ్ అట్ ఈచ్ ల్యాండింగ్ టు క్యాచ్ హెర్ బ్రీత్. మధ్య మధ్యలో పాపం అంటే ఆయాసపడుతుంది. ఈ పనులన్నీ చేసేటప్పుడు మధ్యలో ఏం చేస్తుందంటే వాటర్ తీసుకొచ్చేటప్పుడు మధ్యలో ఆ బకెట్ కానీ, బిందె కానీ అక్కడ పెట్టి పాపం ఆయాసపడుతూ, రొప్పుతూ మధ్యలో ఆపి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంది. అండ్ క్లాత్డ్ లైక్ ఏ వుమెన్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు తను ధరించే బట్టలు ఎలా ఉన్నాయంటే నిజంగా కటిక పేదరాలు ఎవరైతే ఉన్నారో అలాంటి బట్టలు తను ధరిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు తన పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందో మనకి ఇలా చెప్తున్నారు. ఇవన్నీ ఇంతకుముందు లేవు. ఇవన్నీ ఇంతకుముందు లేకపోయినా సరే తను చాలా కటిక పేదరాలని ఫీల్ అవుతూ ఉండేదన్నమాట. అప్పుడు ఇంట్లో పనివాళ్ళు ఉండేవాళ్ళు. అన్నీ కూడా వంటల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు. ఇవన్నీ తను చేసేది కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడేమో తనేమో నేను బాగా బాధలు అనుభవిస్తున్నాను, పేద కుటుంబంలో ఉన్నాను, సౌకర్యాలు లేవు అని చెప్పేసి అనుకుంటూ ఉండేది. కానీ వన్స్ ఇది తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు తను నిజంగానే తను చేసేటువంటి పనులు కానీ, తను ధరించేటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే నిజంగానే కటిక పేదరాలు అనుకునేలాగా ఉంది. షీ వెంట్ టు ద గ్రోజర్స్. గ్రోజరీస్ అంటే సరుకులు. గ్రోజర్స్ అంటే సరుకుల షాపుల యజమానులు ఎవరైతే ఉన్నారో అంటే సరుకులు తీసుకురావడానికి కొట్టుకు తనే వెళ్తుంది. ద బచ్చర్స్ అంటే మాంసం కొట్టు దగ్గరికి తానే వెళ్తుంది. అండ్ ద ఫ్రూటర్స్ అంటే ఫ్రూట్ షాప్కి తానే వెళ్తుంది. ఒక్కటేంటి ఇంటికి కావాల్సినటువంటి సరుకులు, కాయగూరలు, ఆకులు, పాలు, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి పాపం తానే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తానే తెచ్చుకుంటుంది. విత్ హర్ బాస్కెట్ ఆన్ హర్ ఆర్మ్. అప్పుడప్పుడు ఈ సామాన్తో ఉన్నటువంటి బాస్కెట్ ఏదైతే ఉందో దాన్ని భుజం మీద, నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తూ ఉంది. షాపింగ్ చేయడం. ఆ షాపింగ్ కూడా ఎలా చేస్తుంది అనుకున్నారు? హ్యాగ్లింగ్ అంటే బార్గెన్ చేయటము అంటే బేరం ఆడటం అనమాట. టు ద లాస్ట్ సో ఆఫ్ దేర్ మిజరబుల్ మనీ. ఆల్రెడీ డబ్బులు లేవు కాబట్టి ద లాస్ట్ సో అంటే చివరి ప్రతి పైసా కూడా బేరం ఆడి మరీ ఇప్పుడు తను ఏదైనా సరే షాపింగ్ చేస్తుంది. కూరగాయలు కొన్నా సరే ఆడు 10 రూపాయలు చెప్తే 5 రూపాయలకి ఇస్తావా, 4 రూపాయలకి ఇస్తావా అని చెప్పేసి బేరం ఆడి మరి ఏ వస్తువైనా కొంటుంది. ద హస్బెండ్ వర్క్డ్ ఈవినింగ్స్. పాపం తిని చేసినటువంటి పని వల్ల తను కష్టపడటమే కాకుండా తన హస్బెండ్ కూడా కష్టపడుతున్నాడు. తిని ఏం చేస్తున్నాడంటే ద హస్బెండ్ వర్క్డ్ ఈవినింగ్స్. సాయంత్రం పూటలో పనిచేస్తూ ఉన్నాడు. పుట్టింగ్ ద బుక్స్ ఆఫ్ సమ్ మర్చెంట్స్ ఇన్ ఆర్డర్. కొంతమంది వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఖాతా పుస్తకాలు అంటాం మనం, పొద్దుల పుస్తకాలు అంటాం, అవి రాస్తున్నాడు. అండ్ నైట్స్ ఈ ఆఫెన్ డిడ్ కాపీయింగ్ ఎట్ 5 సాస్ ఏ పేజ్. ఇక్కడ సాస్ అంటే కరెన్సీ అనమాట. సో అట్లాగే జిరాక్స్లు తీయటం కానీ, పుస్తకాలు రాయటం కానీ ఇవన్నీ కూడా అతి తక్కువ ఖరీదుకి కూడా తను చేస్తున్నాడు. ఎందుకని? తన అప్పు ఏదైతే ఉందో తీర్చాలి కాబట్టి. అండ్ దిస్ లైఫ్ లాస్టెడ్ ఫర్ 10 ఇయర్స్. వీళ్ళ జీవితం ఇట్లా 10 సంవత్సరాల పాటు సాగింది. వాళ్ళు చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు తీర్చడానికి 10 సంవత్సరాలు సాగింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద 10 ఇయర్స్, ఇలా 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దే హ్యాడ్ రిసార్టెడ్ ఆల్. వాళ్ళు అన్ని పరిస్థితిని చక్కదిద్దటం అంటే వాళ్ళు చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో అది పూర్తిగా తీరిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి అప్పులు లేదు. మరి ఇప్పుడు తన యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకి ఇక్కడ చెప్తున్నారు. మ్యామ్ లొయిజల్ సీమ్డ్ ఓల్డ్ నౌ. పాపం 10 ఏళ్ళు అయిపోయేసరికి ఇప్పుడు తను ఎలా ఉందంటే చూడటానికి ముసలావిడలాగా ఉంది. షీ హ్యాడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ హార్డ్ ఉమెన్. ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి మొరటగా ఉండేటువంటి అమ్మాయిలాగా. ఇంతకుముందు మామూలుగా ఆడవాళ్ళంటే నాజుగ్గా ఉంటారు. ఇప్పుడు పని చేసుకునేటువంటి ఆడవాళ్ళు ఎలా అయితే మొరటగా ఉంటారో, హార్డ్గా ఉంటారో తాను కూడా అలా తయారైపోయింది. ద క్రూడ్ ఉమెన్ ఆఫ్ ద పూర్ హౌస్ హోల్డ్. ఎట్లా అంటే ఎగ్జాంపుల్కి పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు, ఇళ్లల్లో ఉండేవాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు ఎలా అయితే హార్డ్గా ఉంటారో తాను కూడా ఇప్పుడు అలా తయారైపోయింది. హర్ హెయిర్ బ్యాడ్లీ డ్రెస్డ్. ఆవిడ యొక్క హెయిర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పాడైపోయింది. హర్ స్కర్ట్స్ వేరీ. అరే హ్యాండ్స్ రెడ్. తన చేతులు ఏవైతే ఉన్నాయో ఎర్రగా తయారైపోయినాయి. అంటే ఇంతకుముందు స్మూత్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హార్డ్గా తయారైపోయాయి. షీ స్పోక్ ఇన్ ఏ లౌడ్ టోన్. అంతకుముందు చక్కగా కోకిల్లాగా మాట్లాడేటువంటి తను ఇప్పుడు కాకిలాగా మాట్లాడుతుంది. కాకిలాగా మాట్లాడమంటే తన వాయిస్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సున్నితత్వము, సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో అది కూడా పోయింది. అండ్ వాష్డ్ ద ఫ్లోర్స్ విత్ లార్జ్ పైల్స్ ఆఫ్ వాటర్. ఇంట్లో ఉన్నటువంటి గదులు, గచ్చు ఏదైతే ఉందో దాన్ని పెద్ద పెద్ద నీళ్లు, గంగాలాలు వాటర్తో కడుగుతూ ఉంది. బట్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో వెన్ హర్ హస్బెండ్ వాజ్ ఎట్ ద ఆఫీస్. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫీసులోకి డ్యూటీ చేయడానికి వెళ్ళినప్పుడు షీ వుడ్ సీట్ హర్ సెల్ఫ్ బిఫోర్ ద విండో. ఇంట్లో ఉన్నటువంటి కిటికీ దగ్గర కూర్చొని
అండ్ థింక్ ఆఫ్ దట్ ఈవినింగ్ పార్టీ. ఆ రోజు జరిగినటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఏ రోజైతే తాను నెక్లెస్ పెట్టుకొని పార్టీకి వెళ్ళిందో దాని గురించి ఆలోచిస్తూ ఆఫ్ ఫార్మర్ టైమ్స్ అంటే గడిచిపోయినటువంటి సందర్భాలను తలుచుకుంటూ ఉంది. ఆఫ్ దట్ బాల్ వేర్ షీ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఫ్లాటర్డ్. ఏ రోజైతే తాను ఆ నెక్లెస్ పెట్టుకుని ఫంక్షన్కి వెళ్ళిందో ఆ రోజు తను ఎంత అందంగా ఉందో, అట్లాగే వచ్చిన వాళ్ళందరూ కూడా తన్ని ఎలా అయితే పొగడ్తలతో ముంచెత్తారో ఆ రోజును తలుచుకుంటూ తాను అప్పుడప్పుడు కూడా సంతోషపడుతూ ఉండేది. హౌ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ లాస్ట్ దట్ నెక్లెస్. అట్లాగే కొన్ని సందర్భాల్లో తను ఇట్లా అనుకుంటూ ఉంటుంది. ఎట్లా అంటే ఆ రోజు కనుక ఆ నెక్లెస్ ఏదైతే ఉందో అది కనుక నేను పోగొట్టకుండా కనుక ఉంటే, హూ నోస్ ఎవరికి తెలుసు, హౌ సింగులర్ ఈజ్ లైఫ్ ఆ తర్వాత జీవితం ఎలా ఉండేదో, ఇప్పుడున్నటువంటి దుర్భరంగా అయితే ఉండేది కాదు. అండ్ హౌ ఫుల్ ఆఫ్ చేంజెస్, కానీ ఆ రోజు అలా జరగటం వల్ల ఇప్పుడు ఎన్ని మార్పులు వచ్చాయో. హౌ స్మాల్ ఏ థింగ్ విల్ రూయన్ ఆర్ సేవ్ వన్. ఒక చిన్న వస్తువు ఏదైతే ఉందో అది ఒక జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో, రూయన్ అంటే నాశనం చేయటము. ఒక చిన్న వస్తువు ఏదైతే ఉందో అది ఒక జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో, అది పోకుండా ఉంటే మన జీవితాన్ని ఎలా కాపాడుకోవచ్చో తనకి ఇప్పుడు తెలిసొచ్చిందనమాట. వన్ సండే యాజ్ షీ వాజ్ టేకింగ్ ఏ వాక్ ఇన్ ద చామ్స్ ఎల్సీస్. ఒకరోజు ఆదివారం ఉదయం పూట తాను ఇక్కడ మనకి చెప్తున్నటువంటి చామ్స్ ఎల్సీస్ అనే ప్రాంతంలో నడుచుకుంటూ వాకింగ్కి వెళ్ళింది. టు రీడ్ హెర్ సెల్ఫ్ ఆఫ్ ద కేర్స్ ఆఫ్ ద వీక్. ఆ వారంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అలసిపోయిన వాటితో కాసేపు సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాము అని చెప్పేసి తను నడుచుకుంటూ వెళ్ళింది. షీ సడన్లీ పర్సీవ్డ్ ఎ ఉమెన్ వాకింగ్ విత్ ఏ చైల్డ్. సడన్లీ అకస్మాత్తుగా అనుకోకుండా తనకి ఒక ఉమెన్ అంటే తనకి ఇంతకుముందు చూసినటువంటి ఉమెన్ ఒక మహిళ కనపడిందనమాట. వాకింగ్ విత్ ఏ చైల్డ్. ఆ ఉమెన్ ఎవరైతే ఉందో తను ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని నడుస్తూ ఉంది. ఆవిడ ఎవరో కాదు, ఇట్ వాజ్ మ్యామ్ ఫారెస్టియర్. తన ఫ్రెండ్, ధనికురాలైనటువంటి ఫ్రెండ్, ఎవరి దగ్గర నుంచి అయితే నెక్లెస్ తీసుకుందని మనం చెప్పుకున్నామో ఆవిడ. స్టిల్ యంగ్. ఆవిడ ఇప్పుడు చూడటానికి ఎలా ఉందంటే చాలా యంగ్, వయసులో ఉన్నట్టుంది. స్టిల్ ప్రెటీ, అట్లాగే చాలా అందంగా కూడా ఉంది. స్టిల్ అట్రాక్టివ్, చూడటానికి చాలా అట్రాక్టివ్, అందరినీ ఆకట్టుకునేటువంటి ఫేస్తో కూడా తను ఉంది. మ్యామ్ లోయిజల్ వాజ్ ఎఫెక్టెడ్. తను చూడంగానే ఒకేసారి మొత్తం విషయం గుర్తొచ్చింది. షుడ్ షీ స్పీక్ టు హర్. మనసులో అనిపించింది, నేను వెళ్ళి తనతో మాట్లాడదామా, అంటే వెళ్ళి మాట్లాడదామా, నేను వేరేది ఇచ్చాననే విషయం తనకు ఇప్పుడు తెలుసుంటుందేమో, ఒకవేళ నన్ను ఏమన్నా అంటుందా, మాట్లాడదాం వద్దా అని చెప్పేసి తను అనుకుంది. మళ్ళీ మనసులో ఎస్, అవును, సటన్లీ తప్పకుండా మాట్లాడతాము. అండ్ నౌ దట్ షీ హ్యాడ్ పెయిడ్. ఎందుకంటే నేనేమి తప్పు చేయలేదు కదా, వస్తువు పోగొట్టాను, అంతే కాస్ట్లీ అయినటువంటి వస్తువు ఇచ్చాను, కాబట్టి ఇందులో తప్పే ఉంది, మాట్లాడదాంలే అని చెప్పేసి అనుకుని షీ వుడ్ టెల్ హర్ ఆల్. జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడైనా సరే 10 years అయిపోయింది కాబట్టి తనతో చెప్దాము, వై నాట్, ఎందుకు చెప్పకూడదు, వెళ్ళి తనను కలుద్దాము అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళింది. షీ అప్రోచ్డ్ హర్. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ జాన్, దీన్ని మనం జీన్ అని చెప్పేసి చదవచ్చు, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి తనని గ్రీటింగ్స్ అంటే శుభాకాంక్షలు తనని పలకరించిందనమాట. ఆర్ ఫ్రెండ్ డిడ్ నాట్ రికగ్నైజ్ హర్. అయితే మ్యామ్ ఫారెస్టర్ ఎవరైతే ఉందో తను మాత్రం తనని గుర్తుపట్టలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ తన అపీరెన్స్ ఎలా అయిపోయిందో మనం చెప్పుకున్నాము. అండ్ వాజ్ యాస్టానిష్డ్ అంటే సర్ప్రైజ్, ఆశ్చర్యంగు. ఎవరమ్మాయి, ఈ అమ్మాయి చూడటానికి పిచ్చి అమ్మాయిలాగా ఉంది, నన్ను నా దగ్గరికి వచ్చి నన్ను పలకరిస్తుంది అని చెప్పేసి. టు బీ సో ఫెమిలియర్లీ అంటే తెలిసిన వాళ్ళలాగా. అడ్రస్డ్ అంటే సంబోధించడము, పిలవటము. బై దిస్ కామన్ పర్సనేజ్, ఏదో ఇంతకుముందు ఏదో పరిచయం ఉన్నట్టు. కామన్ పర్సనేజ్ అంటే ఇంతకుముందు సాధారణంగా పరిచయం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎవరు ఈవిడ, చూడటానికి ఎవరు వింతగా ఉంది, నన్ను ఏదో తెలిసిన వాళ్ళగా నన్ను పలకరిస్తుంది, తెలిసిన వాళ్ళని సంబోధించినట్టు పలకరిస్తుంది అని చెప్పేసి తను అనుకుంటూ షీ స్టామర్డ్ అంటే మాటలు వచ్చి రానట్టుగా నెత్తగా మాట్లాడడం అనమాట. బట్ మేడం ఐ డు నాట్ నో, కానీ మీరు 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 ఎవరో నాకు తెలియట్లేదే, యూ మస్ట్ బీ మిస్టేకెన్, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకున్నట్టున్నారు, నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడా చూడలేదే అని మ్యామ్ ఫారెస్టర్ అంటున్నారు. దేనికి తినేమంటుందంటే, నో, ఐ యామ్ మెటిల్డా లోయిజల్. ఓ మీరు గుర్తులేరా, లాయిజల్ వాళ్ళ యొక్క వైఫ్ నేను, నీ ఫ్రెండ్, స్కూల్లో ఉన్నటువంటి నీ యొక్క స్కూల్మేట్ని, నన్ను గుర్తుపట్టలేదా, నా పేరు మెటిల్డా అని చెప్పేసి తను చెప్పింది. ఆర్ ఫ్రెండ్ అటర్డ్ ఏ క్రై ఆఫ్ యాస్టానిష్మెంట్. ఓహో నువ్వా మెటిల్డా అని చెప్పేసి ఒకేసారి యాస్టానిష్మెంట్ అంటే సర్ప్రైజ్, ఒకేసారి తను గుర్తు తెచ్చుకుంది. హో మై పూర్ మెటిల్డా, హౌ యూ హ్యావ్ చేంజ్డ్. ఓ నువ్వా,
ఓ మెటిల్లా ఏమైంది నీకు? ఎందుకు ఒకేసారి నీ అపియరెన్స్ అంతా ఇలా మారిపోయింది? ఏం జరిగింది? ఏంటి నీలో ఇంత మార్పులొచ్చాయి? అని చెప్పేసి ఒక్కోసారి తన యొక్క ఆశ్చర్యాన్ని తను చూపిస్తూ ఉంది. అదే విషయాన్ని మనం ఇక్కడ ఈ ఇమేజ్‌లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మెటిల్డా ఎట్లా తయారైపోయిందో, తన యొక్క 10 ఇయర్స్ కష్టపడడం వల్ల తన యొక్క ఫేస్ ఎలా అయిపోయింది, తన హెయిర్ ఇవన్నీ చూస్తూ ఉంటే, తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చూస్తూ ఉంటే తెలిసిపోతుంది మనకు. తను ఎలా ఉందో ఎప్పుడు అని చెప్పేసి. ఆపోజిట్‌లో తన ఫ్రెండ్ మ్యామ్ ఫారెస్టర్ నక్లెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇప్పటికీ స్టిల్ అట్లా యంగ్‌గా ఉంది, ప్రెట్టీగా ఉంది. నెక్స్ట్ తను చూడటానికి ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది అని మనం తెలియజేస్తూ తన ఇమేజ్ మనకి ఇట్లా ఉంది. సో, తను ఏదో చెప్తే తను చెప్పినటువంటి విషయాన్ని విన్న తర్వాత తను సర్ప్రైజ్ అవుతూ ఫీల్ అవుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనబడుతుందనమాట. అదేంటో మనం చూద్దాం. యెస్, ఐ హ్యావ్ హ్యాడ్ సమ్ హార్డ్ డేస్ సిన్స్ ఐ సా యూ. ఇప్పుడు తన విషయం మొదలుపెట్టింది. నా గురించి ఏం చెప్పమంటావులే, నిన్ను కలిసిన దగ్గర నుంచి నాకన్నీ కూడా అన్నీ దురదృష్టాలే. ఆ రోజు నుంచి నా పరిస్థితి ఎట్లా తయారయింది. నాకు కొన్ని రోజులు గడిచాయి, చాలా బాధాకరంగా గడిచాయి అని చెప్పి చెప్తుంది. అండ్ సమ్ మిజరబుల్ వన్స్, అవి కూడా మిజరబుల్, చాలా దయనీయమైనటువంటి బాధతో నిండినటువంటి రోజులు నేను గడిపాను. అండ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఆ రోజులన్నీ కూడా నేను ఎవరి వల్ల గడిపాను అనుకుంటున్నావు, నీ వల్లే నేను ఈరోజు ఇలా అయిపోయాను అని చెప్పేసి తన మనసులో ఉన్నటువంటి వేదన మొత్తాన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్ ముందు కక్కింది తను. బికాస్ ఆఫ్ మీ, హౌ ఈస్ దట్? ఓయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా ఉండటానికి నేను కారణం ఏంటి? నా వల్ల నువ్వు ఇలా తయారవడం ఏంటి? సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు అని చెప్పేసి మ్యామ్ ఫారెస్టర్ అంది. యు రీకాల్ ద డైమండ్ నెక్లెస్ దట్ యు లోన్డ్ మీ. నీకు గుర్తుందా ఆ రోజు ఒక ఫంక్షన్కి నేను వెళ్ళాలి అని చెప్పేసి టు వేర్ టు ద మినిస్టర్స్ బాల్. బాల్ మీన్స్ ఇయర్ ఫంక్షన్. ఒక మినిస్టర్స్కి సంబంధించినటువంటి ఫంక్షన్, మా హస్బెండ్కి వచ్చిన ఇన్విటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వెళ్ళటానికి నేను నీ దగ్గర నుంచి ఒక నెక్లెస్ లోన్గా అప్పుగా తీసుకున్నాను, నీకు గుర్తుందా అనేసరికి తిని చెప్తుంది. ఎస్, వెరీ వెల్. అది ఎందుకు గుర్తులేదు? నాకు బాగా గుర్తుంది. వెల్, ఐ లాస్ట్ ఇట్. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి ఆ నెక్లెస్ ఏదైతే ఉందో దాన్ని నేను పోగొట్టాను. హౌ ఈస్ దట్? అది ఎలా జరుగుతుంది? సిన్స్ యూ రిటర్న్ ఇట్ టు మీ. నువ్వు నాకు తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేసావు కదా, అదేంటి ఇప్పుడు వచ్చేసి మరికి పోయిందంటావేంటి అంతనంది. ఐ రిటర్న్డ్ అనదర్ టు యూ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్. నేను ఇచ్చింది కరెక్టే, కానీ నువ్వు ఇచ్చింది ఏదైతే ఉందో సేమ్ అచ్చుగుద్దినట్టు అలాగే దానిలాగా ఉండేటటువంటి ఇంకొక దాన్ని నేను నీకు ఇచ్చాను. అండ్ ఇట్ హ్యాస్ టేకన్ అస్ 10 years టు పే ఫర్ ఇట్. అది నీకు ఇవ్వటానికి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన దాన్ని మేము తిరిగి చెల్లించడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. ఈరోజు నేను ఇలాంటి ధ్యాన స్థితిలో ఉండటానికి కారణం ఆ నెక్లెస్ నేను పోగొట్టి దాన్ని మళ్ళీ నీకు తిరిగి ఇంకొకటి ఇవ్వటం కోసం నేను చేసినటువంటి పని వల్లే మేము ఇన్ని ఇబ్బందులు పడ్డాము అని చెప్పేసి, దాని మొత్తానికి నువ్వే కారణము అని చెప్పేసి తను చెప్తుంది. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ అస్ హూ హ్యావ్ నథింగ్. సో నీకు అర్థమయ్యే ఉంటుంది, మాలాంటి ఒక మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఒక వస్తువు పోగొడితే దాన్ని తిరిగి ఇవ్వటం ఏదైతే ఉందో, ఎవరి దగ్గర అయితే ఏమీ లేదో, మా దగ్గర ఏమీ లేదంటే ఓన్లీ జీతపురాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఆధారపడే మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఒక వస్తువు పోగొడితే దాన్ని తిరిగి చెల్లించడం ఎంత కష్టమో నీకు తెలుసు కదా. బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అయితే ఏదేమైతే ఏముందిలే, అది ఇప్పటికైతే అయిపోయింది. అండ్ ఐఎమ్ డీసెంట్లీ కంటెంట్. సో నీ వస్తువు ఏదైతే ఉందో నీకు తిరిగి ఇచ్చేసాను, నిన్ను మోసం చేయకుండా. ఈ రోజుకి దాని నుంచి మేము బయటపడ్డాం అనే సంతృప్తి అయితే నాకుంది అని చెప్పేసి అనేసరికి మ్యామ్ ఫారెస్టర్ స్టాప్డ్ షార్ట్. షీ సెడ్. సో తను మాట్లాడే మాటలు ఏవైతే అవి విన్న తర్వాత తను కొంతసేపు ఆగి, యూ సే దట్ యూ బాట్ ఏ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మైన్. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నేను నీకు ఇచ్చినటువంటి డైమండ్ నెక్లెస్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి దాని స్థానంలో రీప్లేస్ ఇంకోటి తీసుకొచ్చి నాకు ఇచ్చావు, అంతేనా నువ్వు అనేది అనేసరికి తిని చెప్తుందనమాట. ఎస్, అవును. యూ డిడ్ నాట్ పెర్సీవ్ ఇట్ దెమ్. పెర్సీవ్ అంటే గమనించడము. దాన్ని నువ్వు గమనించలేదా అంటే దానికి దీనికి తేడా గమనించలేదా? ఎందుకు గమనిస్తావులే, ఎందుకు అంటే దేవర్ జస్ట్ అలైక్. మేము తీసుకొచ్చినటువంటి డైమండ్ నెక్లెస్ నీ డైమండ్ నెక్లెస్ లాగానే యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుందో అలాంటిది తీసుకొచ్చాం కాబట్టి మేబీ నువ్వు కూడా పెద్ద తేడా గమనించి ఉండవు, అందువల్ల నీకు అది తేడా తెలిసి ఉండదు. కానీ అది కాదు, పోయిందని మేము తీసుకొచ్చాము అని చెప్పేసి తను చెప్తుంది. అండ్ షీ స్మైల్డ్ విత్ ప్రౌడ్ అండ్ సింపుల్ జాయ్. ఒకేసారి గర్వంతో తను ఒక చిన్న చిరునవ్వు నవ్వి సంతోషంతో కూడా ఎట్లా అంటుందన్నమాట. మ్యామ్ ఫారెస్టర్ వాస్ టచ్డ్ అండ్ టుక్ బోత్ హర్ హ్యాండ్స్ యాజ్ షీ రిప్లైడ్. ఎదుర్కొంటా ఉన్నటువంటి మెటిల్లా యొక్క 2 చేతులని తన చేతిలో తీసుకుని తను ఇలా సమాధానం చెప్తుంది. ఏమిటంటే,
హో మై పూర్ మెటిల్డా. అబ్బా! ఓ మెటిల్డా, నువ్వు ఎంత పని చేశావు. మైన్ వర్ ఫాల్స్. నీకు ఏమన్నా బుర్ర ఉందా? నేను నీకు ఇచ్చినటువంటి నెక్లెస్ ఏదైతే ఉందో అది ఫాల్స్, అంటే గిల్ట్ నగలు, నకిలీది, నిజమైంది కాదు అని చెప్పేసి. మనకు ఆభరణాలు కూడా 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. చూడటానికి యాజ్ ఇట్ ఈస్గా రియల్ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట. ఎలా అంటే కొంతమంది వాటిని పార్టీల్లోనూ ఫంక్షన్లోనూ ధరించినప్పుడు చూసిన వాళ్ళు ఇవి నిజంగా గోల్డ్ ఏమో అనుకుంటారు. వాటిని బాగా దగ్గరగా చేత్తో తీసుకుని గీకి పరీక్షిస్తే కానీ అవి 1 గ్రామ్ గోల్డ్ అని తెలియవన్నమాట. అట్లాంటివి అనమాట. సో ఇక్కడ మ్యామ్ ఫారెస్టర్ ఇచ్చింది కూడా ఫేక్ నెక్లెస్, అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాంటి తాలూకా సంబంధించినవి అనమాట. అది తెలియనటువంటి వాళ్ళు ఏం చేశారంటే నిజమైన నెక్లెస్ ఏమో అనుకుని పోతే ఎక్కడ వీళ్ళు తప్పుగా అనుకుంటారో, లేదా దాచేసి డబ్బుల కోసం ఇలా చేస్తున్నారు అనుకుంటారేమో అని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా ఏం చేస్తారంటే పాపం 10 ఏళ్ల పాటు కష్టపడి డబ్బులను అప్పుగా తీసుకొచ్చి దాన్ని కొనేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి, అట్లాగే తను ఇంకొక విషయం కూడా చెప్తుంది ఏంటంటే దే ఆర్ నాట్ వర్త్ ఓవర్ 500 ఫ్రాంక్స్. నీకు ఒక విషయం తెలుసా? ఆ ఫేక్ వన్ ఏదైతే ఉందో, ఫాల్స్ వన్ ఏదైతే ఉందో దాని అసలు ఖరీదు తెలుసా? దగ్గర దగ్గర అది ఒక 500 ఫ్రాంక్స్ మించి ఉండదు. ఒక 500 ఫ్రాంక్స్ పెడితే అలాంటివి ఎన్నైనా వస్తాయి. అలాంటి దాన్ని చూసుకొని నువ్వు నిజమైంది అనుకొని దాన్ని పోగొట్టి దాని స్థానంలో ఇంకొక 36,000 ఫ్రాంక్స్ పెట్టి ఇంకొక దాన్ని కొని అప్పు చేసి మళ్ళీ అప్పు తీర్చడానికి 10 సంవత్సరాల పాటు మీరు అనుభవించారా? ఎంత తెలివి తక్కువ పని చేశావు అని చెప్పేసి తను చెప్పింది. సో ఇక్కడ మనం ఈ లెసన్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఇదే అనమాట. అంటే ఒక నెక్లెస్ వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేసిందనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. అట్లాగే థింక్ బిఫోర్ యూ డూ ఏ థింగ్ అంటారు. అంటే ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించాలి. సో తను ఇచ్చింది ఏదైతే ఉందో అది నిజమైందా కాదా అనేది ఆ వివరాలు తను ఫంక్షన్కి వేసుకెళ్ళాలని అడవుల్లో దాని గురించి తను ఏమీ అడగలేదు. ఒకవేళ పోయిన సందర్భంలో తన హస్బెండ్ అయినా సరే అసలు అది ఎంత కాస్ట్ ఉంటుంది, ఏంటో, ఎక్కడ కొందో, అది నిజమా కాదా, ఫేక్, దాని ముందు తనతో మాట్లాడి సమస్యని సాల్వ్ చేసుకుని ఉంటే ఇక్కడ వరకు కూడా వచ్చేది కాదనమాట. కాబట్టి ముందు చూపు లేకుండా చేసినటువంటి పని ఎవరు? మెటిల్డా చేయటం వల్ల తన హస్బెండ్ బాధపడ్డాడు, తిను బాధపడింది. వాళ్ళ జీవితంలో విలువైనటువంటి 10 ఇంపార్టెంట్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని లాస్ట్ అయ్యారు. కోల్పోయినటువంటి సమయాన్ని మనం ఎంత ఇచ్చినా సరే వెనక్కి తిరిగి తీసుకురాలేము. అలాంటి విలువైనటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని కూడా కోల్పోయారు. నెక్స్ట్ జీవితంలో అనుభవించాల్సినటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కోల్పోయారు. ఎందుకని? ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని ఇవన్నీ చేయడంలో తన జీవితం గడిచిపోయింది. పాపం ఆఫీసులో పని చేయడమే కాకుండా నెక్స్ట్ సాయంత్రం కూడా పని చేయటము, అర్ధరాత్రి వరకు పని చేయడము, ఎక్స్ట్రా పని చేయడం, వాటి వల్ల పాపం తను కూడా తన జీవితం మొత్తాన్ని కోల్పోయాడు. వెరసి మొత్తం చూస్తే చివరికి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది కేవలం జీరో కోసం పనిచేసినట్టు. జీరో కోసం అంటే అసలైంది ఏదైతే ఉందో దాని కాకుండా ఒక నకిలీన దానికోసము అసలైన దాన్ని ఇచ్చి వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా ఇలా శూన్యం చేసుకున్నారు అనమాట. ఇది ద నెక్లెస్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది కానీ నిరుపయోగం అయితే ఉండదు. ఎందుకంటే థర్డ్ నుంచి ఇంటర్మీడియట్కి సంబంధించిన వరకు ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని రకాల కంటెంట్ని కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. వొకాబులరీస్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఈ లెసన్స్కి సంబంధించినటువంటి యానిమేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను నేను. అంటే యానిమేటెడ్ వీడియోస్ అంటే ఇప్పుడు ఈ లెసన్కి సంబంధించిన సమరీ 1 గంట పైగా ఉంది. దాన్ని మెయిన్ స్టోరీ మొత్తాన్ని కూడా బొమ్మల రూపంలో రాబోయే రోజుల్లో యానిమేషన్ కూడా చేసి మీకు అందించడానికి నా ప్రయత్నం చేస్తాను. సో మీ వైపు నుంచి మీ ఎంకరేజ్మెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవటము, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటము చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.